ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. వెల్కమ్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. ముందుగా ఒక లక్ష్యాన్ని ఆశించడానికి కూడా ధైర్యం కావాలేమో అని అనిపిస్తుంటుంది చాలా సందర్భాల్లో. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం, తెలుగు మీడియం చదువు, మామూలు డిగ్రీ కాలేజ్, మామూలు ఇంటర్మీడియట్ కాలేజ్, మామూలు స్కూల్, ఇది మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ పరంగా. మీరు ఐఏఎస్ కావాలి అని ఒక కళ, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఐఏఎస్ అవ్వాలి అనే ధైర్యానికి మిమ్మల్ని డ్రైవ్ చేసిన విషయాలు ఏంటి? సార్ యాక్చువల్గా ఇది ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి ఇది కాదు సార్. క్రమక్రమంగా చిన్న చిన్న ఆలోచన పెరుగుతూ అది పెద్దదిగా అవటం అనేటువంటిది జరిగింది. నాకు ఎట్లా అంటే ఫస్ట్ లో మా నాన్నగారు లారీ డ్రైవర్ గా ఉండేవాళ్ళు. సో ఆయన అట్లా డ్రైవింగ్కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక 15 days అట్లా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన అన్ని విశేషాలు చెప్తా ఉండేవాళ్ళు. ఇక్కడ అట్లా అయింది, అక్కడ ఎట్లా అయింది, ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇట్లా పట్టుకున్నారు, అట్లా చేశారు, నేను ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోరు. అట్లాంటప్పుడు నాకు చిన్నగా బీజం స్టార్ట్ అయింది. అంటే ఓకే మనం ఆఫీసర్ అవ్వాలి ఇట్లాంటివి. కానీ తర్వాత నేను డాక్టర్ అవ్వాలనుకోవటం, కానీ ఇంట్లో ఫెసిలిటీ అంటే ఆ పరిస్థితులు అనుకూలించకపోవటం. తర్వాత డాక్టర్ తర్వాత మనం ఇంకా ఎక్కువ పబ్లిక్ సర్వీస్ లో ఇన్వాల్వ్ అవుతూ సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉండేటువంటి కెరీర్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనేది ఇట్లా తెలిసింది. తర్వాత కొన్ని మ్యాగజైన్స్ చదివేవాడిని. సో మీ వివేక్ లో టాపర్స్ గురించి వాటి గురించి వచ్చినప్పుడు మా కాలేజీలో ఫార్చునేట్లీ మాకు మంచి సీనియర్స్ దొరికారు. సో వాళ్ళు చదువుతుంటే వాళ్ళ దగ్గర తీసుకుని చూడటం జరిగింది. దాంట్లో విజేతల స్టోరీస్ ఉండటం, అట్లా ఓకే మనం కూడా కొన్ని సాధించగలం. అట్లా అది బీజం పెరుగుతూ అది ముందు పోయి ఇప్పుడు ఐఏఎస్ సాధించాలనే లక్ష్యం వైపు వచ్చాను సార్. ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ చేద్దాం అనుకున్నారు. అవును సార్. మన పరిసరాల్లో మన జిల్లా నుంచో మన ప్రాంతం నుంచో కొంతమంది మెడిసిన్ కి, ఇంజనీరింగ్ కి అవకాశాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. మెడిసిన్ లోనే మీరు అవకాశం పొందలేకపోయారు. అవును సార్. అలాంటి జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ కాగలరు, మిమ్మల్ని మీరు ఎలా నమ్మారు? సార్ నమ్మకం అని అంటే ఫస్ట్ మన సామర్థ్యాల మీద మనకు అవగాహన ఒకటే సార్. ఇంకోటి ఏంటంటే మనకున్నటువంటి అవకాశాల మీద మనకున్నటువంటి అవగాహన. మూడోది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఈ మూడు క్యుములేటివ్ గా ఇంపాక్ట్ చేయటం వల్ల నా మీద నాకు నమ్మకం అనేటువంటిది రావడం జరిగింది సార్. ఫస్ట్ నాకున్న సామర్థ్యాల మీద నమ్మకం అంటే నేను స్కూల్ డేస్ నుంచి కాస్త యాక్టివ్ గా ఉండేవాడిని, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ గా ఉండేవాడిని, కాస్త క్రియేటివ్ గా ఉండేవాడిని. తర్వాత మనకున్నటువంటి అవకాశాలు, అప్పుడు నాకు యంగ్ ఏజ్ లోనే జవహర్ భారతి డిగ్రీ అంటే జూనియర్ డిగ్రీ కళాశాలలో చదివేటువంటి అవకాశం రావటం, అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ని అదేవిధంగా వీళ్ళందరినీ చూసి నాకు అక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేటువంటిది వచ్చేసారు. దాన్ని చూసినప్పుడు ఒక 60 pages లో న్యూస్ అనేటువంటి అడ్వర్టైజ్మెంట్స్, ఈ నోటిఫికేషన్స్ ఉండేవి. అవి చూసినప్పుడు మరి ఇన్ని జాబ్స్ ఉన్నాయి, మనం ఒక్క జాబ్ అయినా కొట్టలేమా గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఒక హోప్ ఉండేది. దాని తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మా ఫ్యామిలీ కండిషన్స్ కావచ్చు, అదేవిధంగా మా కాలేజీలో కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉండేది. సో అక్కడ లైబ్రరీలోకి వెళ్ళటం, ఒక రోజు ప్రతియోగిత దర్పణం ఒక మ్యాగజైన్, తర్వాత మన వివేక్ మ్యాగజైన్, అవి చూసినప్పుడు దాంట్లో విజేతల యొక్క మనోగతం, వాళ్ళు కూడా చాలా సాధారణ కుటుంబం నుంచి చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అనేటువంటిది జరిగింది. సో క్రమక్రమంగా మన సామర్థ్యాలు పెంచుకుంటూ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏదైనా సాధించగలము అనేటువంటి ధైర్యం అనేటువంటిది అది స్వతసిద్ధంగా క్రమానుగతంగా వస్తూ ఉంటుంది సార్. అది డెవలప్ అవుతూ పోతూ ఉంటుంది. సో ఈ విధంగా నాకు ఓకే మనం సాధించలేకపోయాం, పరిస్థితుల వల్ల మనం MBBS చేయలేకపోయాం, కానీ ఆ పరిస్థితుల్ని మనం సెటరైట్ చేసుకుంటూ సరైన మార్గంలో వెళ్తూ చేయగలిగితే, కృషి చేస్తే మనం సివిల్ సర్వీసెస్ సాధించగలం అని ఒక బలమైన నమ్మకం అనేది ఆ విధంగా ఏర్పడింది సార్. అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్ట్రెంగ్తన్ చేసే అనుభవాలు మీ లైఫ్ లో ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయండి? ఎస్ సార్, చాలా మంచి సంఘటనలే నాకు జీవితంలో ఎదురయ్యాయి సార్. నా కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసాయి. సో నేను ఇంటి దగ్గర మా అమ్మగారు లేకపోవడం, అంటే మా అమ్మగారు చిన్నప్పుడే కాలం చల్లటం, అదేవిధంగా మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళటం అనేటువంటి జరగటం వల్ల పెద్దగా స్కూల్ కి వెళ్ళటం అనేటువంటి చేసేవాడిని కాదు సార్. స్కూల్ కి అని చెప్పేసి వెళ్ళి బంక్ కొట్టేసేవాడిని, మా నాయనమ్మ గారు ఉండేవాళ్ళు. సో అలా స్కూల్ అనేది చాలా ఎరాటిక్ గా జరిగింది. కానీ నేను 10th class లో ఉన్నప్పుడు మా జనార్దన్ సార్ అని చెప్పేసి సైన్స్ టీచర్ ఉన్నారు. సో సార్ ఏం చేశారంటే అప్పుడు క్వార్టర్లీ 4 ఎగ్జామ్ ఉంటుంది. సో దాంట్లో 25 marks కి 9 marks అంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే లేవండి అని చెప్పాము.
సో నేను కూడా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళలో ఉన్నా. అందరినీ తలా దెబ్బ కొట్టుకుంటూ వెళ్ళారు, కానీ నన్ను మాత్రం నువ్వు పక్కన ఉండు అన్నారు. సో అప్పుడు నేను అనుకున్నా నాకేం స్పెషల్ కోటింగ్ ఉందేమో అనుకున్నా. సో అప్పుడు సార్ ఉండి, వీడున్నాడు కదా, వీడు మీ అందరికంటే తెలివిగలవాడు, మీ అందరికంటే బుర్ర ఉపయోగిస్తే వీడు మీ అందరికంటే తెలివిగా ఉంటాడు, మీ అందరికంటే మంచి పొజిషన్ లో ఉంటాడు, కానీ వీడు బుర్ర ఉపయోగించడు సో అని చెప్పి అన్నారు. సో అప్పుడు అరే నాలో ఇంత సామర్థ్యం ఉందా, నేను ఇంత చేయగలనా అని ఫస్ట్ నాకు అక్కడ నా సామర్థ్యం గురించి నాకు ఒక టీచర్ ద్వారా తెలియటం జరిగింది సార్, అంచనా అనేటువంటిది. దాని తర్వాత నేను అదే స్పిరిట్ తోటి నేను ఇంటర్మీడియట్ MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ జాయిన్ అయ్యాను సార్. సో అది జాయిన్ అయినప్పుడు ఆ కాలేజీకి చాలా రెగ్యులర్ గా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ ని బాగా యూజ్ చేస్తూ ఉండేది. సో అప్పుడు నేను 10th క్లాస్ లో నాకు 303 మార్క్స్ ఏమో వచ్చాయి సార్. సో కానీ నేను ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 829 మార్క్స్ ని అంటే డిస్టింక్షన్ లో పాస్ అయ్యే స్థాయికి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు కూడా నాకు ఆ మార్క్స్ వచ్చినప్పుడు నేను కాలేజ్ టాపర్ గా ఉన్నాను. సో అది చూసుకున్న తర్వాత ఓకే నేను సాధించగలను, నేను నా మీద నా సామర్థ్యం ఇంప్రూవ్మెంట్, నా మీద నాకు కాన్ఫిడెన్స్ అనేది పెరగడం జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ కాలేజీలో ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, అదేవిధంగా స్పోర్ట్స్ ఇటువంటి ఆడి విన్ అయినప్పుడు ప్రతిసారి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి దాంట్లో నాకు ప్రైజ్ రావడం జరిగింది. సో ఆ విధంగా నా నిబ్బరం అండ్ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతూ వెళ్ళడం జరిగింది. అండ్ ఫైనల్ గా నేను పోలీస్ కానిస్టేబుల్ నాకు 18 years కే జాబ్ రావడం అనేటువంటిది నా ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి ఇంకొక సంఘటన. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వలన రకరకాల సంఘటనలు చూసి అరే మనం ఆఫీసర్ అయితే ఇంకా మంచిగా వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అనేటువంటి ఆలోచనలు కూడా నేను ఫేస్ చేయడం వల్ల నా ఆత్మస్థైర్యం, నా మీద నమ్మకం అనేటువంటిది బాగా పెరిగింది సార్. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. మీరు కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం, పోలీస్ కానిస్టేబుల్ అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యంత కింద స్థాయిలో బాధ్యత. ఆ బాధ్యతలు నిర్వహించి ఆ యాంబియన్స్ లో సివిల్ సర్వీస్ రాయాలి, ఇలాంటి పెద్ద అత్యున్నత సర్వీసుల మీద దృష్టి సారించడం కానీ దానికోసం కృషి చేయడం కానీ ఇది కొంచెం చాలా కష్టమైన విషయం. దాన్ని ఎలా మీరు మేనేజ్ చేశారు? ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఎలా మీరు ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో ముందుకు రాగలిగారు? నేను ఇంటర్మీడియట్ లో MLT తీసుకుని తర్వాత బ్రిడ్జ్ కోర్స్ చేసి MSET రాశాను సార్. రాసి MBBS చేయాలనుకున్నాను, మీకు చెప్పాను. సో కానీ అది నా వల్ల అవ్వదు, ఫ్యామిలీ కండిషన్స్ వర్కౌట్ అవ్వలేదు అన్న సిచ్యుయేషన్ లో సో నేను BA తీసుకోవాలి, సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలని ఒక ఆలోచనతోటే నేను స్టార్ట్ చేయడం జరిగింది సార్. సివిల్ సర్వీసెస్ ఆలోచన అప్పటి నుంచే ఉండింది. కానీ అన్ఫార్చునేట్ గా మా నాన్నగారు డిగ్రీ 2nd year లో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడానికి ఒక 10 రోజుల ముందు పోలీస్ కానిస్టేబుల్ జాబులు పడ్డాయంట, ఊర్లో పిల్లలందరూ పరిగెత్తుతున్నారు, నువ్వు పరిగెట్టు గ్రౌండ్ చెయ్యి, ఎగ్జామ్స్ కి వెళ్ళు, కోచింగ్ కావాలంటే పంపిస్తాను అది ఇది అని చెప్పి అన్నారు. అంటే నాకు అవి పోలీస్ కానిస్టేబుల్ చేయటం ఇష్టం లేదు, సో నేను సివిల్ సర్వీస్ చదవాలనుకుంటున్నా అన్నాను. కానీ ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, నాకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, నువ్వు అప్లై చెయ్యి, తర్వాత వెళ్ళకపోవడం నీ ఇష్టం అన్నారు. సో అలా ఆయన చెప్పిన 10 రోజులకి 15 రోజులకి చనిపోవడం జరిగింది. సో నేను అప్పుడు ఓకే ఆయన ఎందుకు చెప్పారు ఇది అని చెప్పి నేను కానిస్టేబుల్ సీరియస్ తీసుకొని కానిస్టేబుల్ ని కొట్టడం జరిగింది సార్. ఆ కానిస్టేబుల్ కొట్టిన తర్వాత ప్రిపరేషన్ ని నా లీజర్ టైంలో నేను ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటూ పోతూనే ఉండేది. ఈ పోతున్న క్రమంలో నాకు పోలీస్ జాబ్ అనేటువంటిది చాలా హెక్టిక్ గా ఉండేది. యాక్చువల్ గా 24/7 ప్రజెన్స్ ఉండాలి, సో ఎక్కువ డ్యూటీస్ అసైన్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో నేను డేని ఫిక్స్డ్ గా ప్లాన్ చేసుకునేవాడిని. ఎర్లీ మార్నింగ్ చదువుకోవటం, లేదంటే డ్యూటీలో లీజర్ టైమ్స్ లో చదువుకోవటం, ఆఫ్ టైమ్ లో చదువుకోవటం, ఇట్లా చేయటం జరిగేది. తర్వాత కొంతకాలానికి నేను పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే మెరైన్ పోలీస్ అనేటువంటి దానికి డెప్యుటేషన్ లో వెళ్ళడం జరిగింది సార్. సో ఆ డెప్యుటేషన్ వెళ్ళడం వల్ల డెప్యుటేషన్ లో ఏంటంటే అక్కడ షిఫ్ట్ సిస్టమ్ లో వర్క్ జరగడం జరుగుతుంది. సో అప్పుడు ఆ షిఫ్ట్ లో నేను చదువుకోవడం జరిగేది. కానీ ఈ ఎంత క్రమంలో నేను సస్టైన్డ్ గా కంటిన్యూ చేయడానికి ఒక గ్రేట్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ట్రెమండస్ డిటర్మినేషన్ సార్. అంటే ఇంకా నాకు ఖచ్చితంగా నేను సాధించాలి, సివిల్ సాధించాలని ఒక దృఢమైన సంకల్పం, ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఈ రెండు ఉండటం వల్ల నేను కానిస్టేబుల్ అంటే హెక్టిక్ జాబ్ చేస్తూ కూడా లోయర్ లెవెల్లో
ఆఫీసర్స్ తిట్టేవాళ్ళు, పీపుల్ ఏంటంటే చిన్న చూపు చూసేవాళ్ళు, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అనేటువంటిది, లేకుంటే ఎక్కువ బర్డన్ కూడా మన మీద ఉంటది. సో ఇటువంటి అన్ని ఉన్నప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని సస్టైన్ గా చేయడానికి కారణం సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ట్రెమండస్ డిటర్మినేషన్, బలమైన దృఢ సంకల్పం. సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనేది చెప్పారు. ఎస్ సార్. అంటే అది ఎలా ఉండేది రోజువారీ కార్యక్రమాల్లో, మీ దైనందిక జీవితంలో సెల్ఫ్ డిసిప్లిన్? ఎస్ సార్. డిసిప్లిన్ పాటించడం అంటే మీ వ్యవహార శైలి ఎలా ఉండేది, రోజువారీ డైలీ రొటీన్ ఎలా ఉండేది? సార్ ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అందరికి మామూలుగా వచ్చేది ఏంటంటే, స్కూల్లో ఒక డిసిప్లిన్ అనేటువంటి ఉంటది, పొద్దున్నే 8 గంటలకు లేవాలి, లేదా టైం టేబుల్ వేసుకోవాలి, ఫాలో అవ్వాలి, ఇటువంటిది ఒక కామన్ మ్యాన్ కి ఉన్నటువంటి అవగాహన డిసిప్లిన్ అంటే. కానీ డిసిప్లిన్ అంటే ఒక టైం టేబుల్ వేసుకోవటం, ఆ ఫిక్స్డ్ అవర్స్ లో మనం వేకప్ అవటం, ఇట్లా చేయటం అనేటువంటిది ఒక ఆస్పెక్టే. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, అదే ఫిక్స్డ్ టైం టేబుల్ ని ప్రతిరోజు ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కంటిన్యూ చేయటం అనేటువంటిది నా ఆస్పెక్ట్ లో డిసిప్లిన్ కి ఒక అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. సో నేను దైనందిక జీవితంలో నా డేని ఎలా ప్రారంభించేవాడినంటే, ఎక్కువ టైంలో మార్నింగ్ లేవటం అనేటువంటిది జరిగేది. ఎందుకంటే మా నాయనమ్మ గారు కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు. సో ఆమె ఎర్లీ మార్నింగ్ లేచి కూరగాయల వ్యాపారానికి వెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మార్నింగ్ టైం లేవటం అనేది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ ను నేను ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకునేవాడిని ఒకటి. రెండోది ఏంటంటే, డే టు డే టార్గెట్స్ ని ప్రాక్టికల్ గా పెట్టుకోవాలి. నేను ఒక బుక్ ని ఒక 800 పేజెస్ ఉంటే దాన్ని ఒక 30-40 డేస్ లో కంప్లీట్ చేయాలంటే రోజు 20 పేజీలు. ఆ 20 పేజీలని పేజీని మనం మామూలుగా సైకలాజికల్ టర్మ్స్ ప్రకారం 5 minutes లో చదవగలుగుతాం, పూర్తిగా సంగ్రహం చేసుకునేంత సామర్థ్యంతో. సో అలా మైక్రో ప్లానింగ్ కూడా చేసేవాడిని సార్. ఓకే, ఒక 5 minutes మనకు టైం దొరికింది, దాన్ని వేస్ట్ చేయకుండా ఆ పేజీ తీసి దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ని గ్రాస్ప్ చేసుకోవటం అట్లా చేసేది. అలా మైక్రో షెడ్యూలింగ్ చేసి దాన్ని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవటం, అదేవిధంగా మార్నింగ్ టైం ని, లీజర్ టైమ్స్ ని వాటిని ఎఫిషియెంట్ గా యూజ్ చేయటం, కానీ ఈ సైకిల్ ని ప్రతిరోజు చేయటం, ఈ విధంగా చేయటం అనేటువంటిది చేయటం జరిగేది. కానీ జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత మొత్తం టైం నా చేతిలో ఉంది. సో అప్పుడు నేను ఐ సిట్ లైక్ ఏ రాక్, వర్క్ లైక్ ఏ క్లాక్ అని అంటారు. సో అట్లా ఇంకా తినటం, కూర్చోవటం, చదవటం, మళ్ళీ నిద్రపోవటం, ఈ సైకిల్ ని రిపీట్ చేసేసి అంత సోషల్ కనెక్టివిటీని తగ్గించేసుకొని, సో వచ్చిన లక్ష్యం కోసంగా ఇంకా ఎఫిషియెంట్ గా నా డిసిప్లిన్ ని ఫర్దర్ అప్ చేసుకోవడం కోసం నాకు టైం దొరికింది. మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళారు? అవును సార్. అది ఎలా సాధ్యమైంది? మీరు ఎఫిషియెంట్ గా పనిచేయటం అనేది, ఎంత ఎఫిషియెంట్ గా పనిచేయటం ద్వారా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూని సాధించగలిగారు? అవును సార్. ఫస్ట్ అటెంప్ట్ నాది 2019 సార్. సో ఫస్ట్ అటెంప్ట్ లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో ఎఫిషియెంట్ వర్కింగ్ అని అంటే ఎక్సలెన్స్ సార్. నేను ఎక్కువ ఫోకస్డ్ ఆన్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే ఒక బుక్ మామూలు మనకి ఆస్పిరెంట్ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఎక్కువ బుక్స్ అనేటువంటిది ఇప్పుడు మనకి మార్కెట్ లో లభ్యమైపోతున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఆస్పిరెంట్స్ కూడా బుక్స్ ని తీసుకొని ఆ బుక్ ని చదివిన తర్వాత దాన్ని మనం కంప్లీట్ చేయటం అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ మంది విద్యార్థులు ఆస్పిరెంట్ యొక్క ఉద్దేశం పేజ్ 1 నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవటం చేస్తే మనం ఆ సిలబస్ ని, బుక్ ని కంప్లీట్ చేసామనేది. కానీ అది కాదు యాక్చువల్ గా నోషన్. ఆ నోషన్ ఏంటంటే, ఒక బుక్ లో మనం ఒక చాప్టర్ తీసుకుంటే పర్సే కాన్స్టిట్యూషనల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, రాజ్యాంగం యొక్క చారిత్రాత్మక పరిణామం అనేటువంటిది చూసుకున్నట్లయితే, దాంట్లో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి భారత రాజ్యాంగం ఆమోదితమైనటువంటి రోజు వరకు ఆ మధ్య పీరియడ్ లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నిటిలో సంబంధించి మనం ప్రిలిమ్స్ కావచ్చు, ఎంసీక్యూ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా నీకు ఒక ఒపీనియన్, అరే ఈ పరిణామం పైన నీ ఒపీనియన్ ఏంటి అని ఒక మాట అడిగితే, ఏ విధమైనటువంటి ఆస్పెక్ట్ లో నిన్ను ఆ టాపిక్ నుంచి అడిగినా మనం ఎఫిషియెంట్ గా ఆన్సర్ చేసే విధంగా ఉన్నప్పుడే దాన్ని కంప్లీట్ చేసినట్టు. అంతేగాని ఆ చాప్టర్ ని తీసుకొని ఆ 15 పేజీలు ఒక 1 hour 30 minutes లో చదివేస్తే అది సిలబస్ కంప్లీట్ చేసినట్టు కాదు. సో ఈ విధంగా ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది సార్. నేను అట్లా ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయడం తోటి ఎక్కువ అవర్స్ నేను కూర్చోగలిగాను, నాకు ఎంజాయ్ చేస్తూ చదవగలిగాను, బోర్డమ్ వచ్చేది కాదు. ఓకే, నాకు ఈ చాప్టర్ వరకే టార్గెట్, ఈ చాప్టర్ లో ఏది అడిగినా నేను చేయాలి, ఏది అడిగినా నేను చెప్పగలగాలి అని చెప్పి వన్స్ ఆ టాపిక్ ని కంప్లీట్ చేసిన తర్వాత
పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసేయండి, ఓకే నేను ఆన్సర్ చేయగలుగుతున్నా. తర్వాత పీవైక్యూస్ మెయిన్స్ క్వశ్చన్స్ అవి తీసుకొని ఓకే నేను ఆన్సర్ ఫ్రేమ్ చేయగలుగుతున్నా. పీవైక్యూస్ కి మోడల్ ఆన్సర్ దొరుకుతాయి. సో నేను ఫ్రేమ్ చేసిన ఆన్సర్ కి మోడల్ ఆన్సర్ కి కంపారిజన్ చేసుకున్నామండి. ఇట్లా ఎక్సలెన్స్ మీద దృష్టి పెట్టడం ద్వారా ఎక్కువ సమయం చదవగలిగాను. ఎఫిషియన్సీ ఫస్ట్ అటెంప్ట్ కోసం ఎంతకాలం చదివారండి? సో ఫస్ట్ అటెంప్ట్ నేను రిజైన్ చేసేసింది 2018 ఆగస్టు 10వ తేదీ సార్. ఆగస్టు 10, 2018 రిజైన్ చేశాను. తర్వాత విత్ ఇన్ 1 వీక్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చాను. విత్ ఇన్ 1 వీక్ లో నేను అన్ని అరేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. 2018 ఆగస్టు 17 హైదరాబాద్ వచ్చాను. సో 2019 జూన్ 3 అనుకుంటా జరిగింది. ఈ పీరియడ్ మొత్తం నేను ఆగస్ట్ నుంచి ఆగస్టు జూన్ ఈ 4 and 6 ఈ 10 months ఐ మీన్ 1 year చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేశాను సార్. ఇంక మనకి సివిల్ సర్వీసెస్ సాధించాలి, ఇంకేమీ అవసరం లేదు, మనకి ఇంకేమీ అవసరం లేదు అన్నంత ఇంటెన్స్ గా చదవడం జరిగింది ఈ 1 year. ఆ 1 year ఫౌండేషన్ కి నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, నేను 2015 లో మన ఆర్సి రెడ్డి గ్రూప్ 2 అనేటువంటిది కోర్స్ ఎన్రోల్ అయ్యాను సార్. సో అప్పుడు లీవ్స్ పెట్టుకొని ఎర్నల్ లీవ్స్ ఈఎల్స్ అంటారు, వాటిని పెట్టుకుని గ్రూప్ 2 కి ఎన్రోల్ అవడం జరిగింది. అదే ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ గ్రూప్ 2 కోచింగ్. అవునవును, గ్రూప్ 2 కి ఎన్రోల్ అయ్యాను, గ్రూప్ 2 కి జాయిన్ అయ్యాను. సో అక్కడ నాకు బేసిక్స్ ఫౌండేషన్ బాగా పడింది సార్. సో హిస్టరీ కరీం సారు, ప్రభాకర్ రెడ్డి సారు అండ్ రమణ్ రాజ్ సారు, సో మోహన్ సారు, సైదుల్ సారు, వీళ్ళందరూ చెప్పినటువంటి చాలా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అయింది సార్ నాకు. సో ఆ ఫండమెంటల్ స్ట్రాంగ్ అవటం తోటి నేను ఇక్కడ కూర్చొని వాటిని ఇంకా ఎక్కువ ఇంటెన్స్ గా సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ ని తీసుకొని సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ ని వాటి యొక్క సరళని వాటికి కావాల్సినటువంటి డిమాండ్ ని అర్థం చేసుకొని కూర్చొని చేయటం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే మన పీవైక్యూస్ మన నాలెడ్జ్ బేస్ రెండు కరెక్ట్ గా ఉంటాయో దీన్ని మ్యాచ్ చేయాల్సింది ఏంటి, డిమాండ్, హార్డ్ వర్క్. సో ఈ ఎఫిషియెంట్ హార్డ్ వర్క్ ఈ క్వశ్చన్స్ ని మన నాలెడ్జ్ ని మ్యాచ్ చేసింది. సో ఆ సింగిల్ షాట్ లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ రెండు యొక్క డిమాండ్ నేను మ్యాచ్ చేశాను ఎఫిషియన్సీతో. సాధారణంగా యూపీఎస్సీ ఒక స్టూడెంట్ నుంచి ఏ స్థాయి జ్ఞానాన్ని డిమాండ్ చేస్తుంది అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ చదువుతారు, ఎకానమీ చదువుతారు, ఇట్లా అనేక విషయాలు. వాళ్ళు చదివిన విషయాల నుంచి ఏ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు? ఎస్ సార్, మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఏంటంటే యూపీఎస్సీ సెలక్షన్ ద్వారా అందరూ ఐఏఎస్, ఐపీఎస్, మిగతా సెంట్రల్ సర్వీసెస్ పెద్ద జాబ్స్ ఉన్న దేశంలో ఉన్న వాటిలో పెద్ద జాబ్స్ కాబట్టి అందరూ ఒక పెద్ద దీన్ని సివిల్ సర్వీసెస్ ని ఒక మ్యాముత్ అంటే ఒక పెద్ద గున్నయ్యను అని చెప్పి ఆలోచన చేస్తారు, చాలా వర్క్ చేయాలి, చాలా చేయాలని. కానీ సివిల్ సర్వీసెస్ యొక్క పరిజ్ఞానం ఒక మన సిలబస్ లోనే మెన్షన్ చేసి ఉంటారు సార్. సివిల్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ కాదు, జస్ట్ గ్రాడ్యుయేట్ కాదు, ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉండవలసిన నాలెడ్జ్ ఎంత ఉంటుందో అంత నాలెడ్జ్ సరిపోతుంది సార్. సో ఆ వెల్ ఎడ్యుకేటెడ్ క్యూరియాసిటీతో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, మనం గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏవైతే చదువుతామో అది హిస్టరీ కావచ్చు, ఆప్షనల్ వేరియస్ ఆప్షన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆ గ్రాడ్యుయేషన్ స్థాయి జ్ఞానం ఒకటి. రెండోది ఏంటంటే హీ షుడ్ బి క్యూరియస్, తన చుట్టూ ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా క్యూరియస్ గా ఉండాలి. సో ఈ రెండు స్థాయిలు మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే కొన్ని మన గ్రాడ్యుయేషన్ స్థాయి పుస్తకాలు, తెలుగు అకాడమీ కావచ్చు, కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకోవటం, వాటి స్థాయి ప్లస్ న్యూస్ పేపర్, ఈ రెండింటిని అనుసంధానం చేసి కాస్త విశ్లేషించగలిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో ఆ స్థాయి జ్ఞానం సరిపోతుంది సార్ దీనికి. కానీ ఎక్కువ మంది దీన్ని ఇంకా ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ స్థాయి అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. సో అది యాక్చువల్ గా అంటే నా సందేహం ఏంటంటే చాలా మంది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్, అవును సార్, పాలిటెంట్, లక్ష్మీకాంత్, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక స్టాండర్డ్ బుక్ కొనుక్కొని చదువుతూ వెళ్ళిపోతుంటారు యాంత్రికంగా. అవును. యూపీఎస్సీ మన ఆ స్టాండర్డ్ బుక్ లోంచి ఆ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలకి అవకాశం ఉంటుంది, ఆ కోణంలో చాలా మంది చదవరు. అవును సార్, అది ఎలా చదవాలి సార్ ఒక సబ్జెక్ట్? అవునవును సార్, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం చదవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూ గో టు సిలబస్. ఫస్ట్ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి ఆస్పెక్ట్స్ ఏముంటాయో వాటిని ఫస్ట్ అధ్యయనం చేయాలి. దాని తర్వాత ఆ సిలబస్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం అనలైజ్ చేయాలి. ఓకే, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఎటువంటి మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు,
సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేశాను, సిలబస్ ని బాగా అనలైజ్ చేశాను ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ముందు. సో నాకు వచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి సార్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. ఆ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ని మన యొక్క అలర్ట్నెస్, అవేర్నెస్ ని క్వశ్చన్ చేయడానికి. రెండోది కొంచెం అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి కొద్దిగా మన అనలిటికల్ బ్రెయిన్ ఉంటే వాటిని చేయగలుగుతాం అనమాట. అదే విధంగా కొన్ని సెన్సిటైజేషన్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. పర్సే కల్చర్ సంబంధించి క్వశ్చన్స్ ఏంటంటే నువ్వు కల్చరల్ గా అవేర్నెస్ తో ఉన్నావా లేదా అనేటువంటి. సో పలానా యక్షగానం ఏ రాష్ట్రానికి చెందింది, లేకపోతే ఈ టైప్స్ ఆఫ్ ఇట్లా ఉన్నట్టు అట్లా సెన్సిటైజేషన్ దానికి సంబంధించి కొన్ని యాప్టిట్యూడ్ కి సంబంధించి క్వశ్చన్స్ సీసెట్. సో ఇలా ప్రశ్నల యొక్క స్థాయి, వాటి యొక్క సిలబస్, పీవైక్యూస్ మరియు వాటిలో ఉన్నటువంటి నాలెడ్జ్ బేసా, అనలిటికల్ బేసా, సెన్సిటైజ్ బేసా అనేటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మీరు సివిల్స్ సక్సెస్ కావడానికి మీకు సంబంధించిన పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. అంటే హార్డ్ వర్కింగ్ నేచర్, సెల్ఫ్ డిసిప్లిన్, ఇట్లా అనేక విషయాలు ఉంటాయి. ఏ కారణాల వల్ల మీరు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారు సివిల్స్? సార్ 3 థింగ్స్ సార్ నాకు ఈ మైండ్ లోకి వచ్చేది సక్సెస్ అని అంటే: డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్ సార్. ఈ మూడింటిని దేనికోసం చేయాలి? ఎక్సలెన్స్ కోసం చేయాలి. నాట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామ్ పాస్ అవడం అనేది సెకండరీ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్. మనం ఎప్పుడైతే ఎక్సలెన్స్ ని రీచ్ అవుతామో ఆటోమేటిక్ గా బై ప్రోడక్ట్ లాగా ఈ సక్సెస్ ఏ ఎగ్జామ్ రాసినా వస్తుంది. నేను ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్పుడు బ్యాంకింగ్ క్లర్క్స్ కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది, IBPS వాళ్ళది. సో నా ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాంక్ క్లర్క్ ది. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను తిరుపతిలో రాశాను. అక్కడ ఎగ్జామ్ సాల్వ్ చేస్తుంటే 2 క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేయలేకపోతున్నా, మ్యాథ్స్ ఇటువంటి. మిగతా వాళ్ళు టక్క చేస్తున్నారు, నేను అందరినీ చూస్తున్నా. అసలు నాకు క్వశ్చన్ పేపర్ లో చదివినా కానీ నాకు అర్థం కాలే, ఇంగ్లీష్ లో ఉంది. సో అన్ని నాకు అక్కడ కూర్చుని చేస్తున్నప్పుడు అసలు ఏంటో అర్థమే కాల, కానీ ఎగ్జామ్ వెళ్ళి రాసి వచ్చా. కానీ తర్వాత నేను క్లర్క్ నుంచి కానిస్టేబుల్ నుంచి మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ రాశాను, గ్రూప్ 2కి అపీర్ అయ్యాను, దెన్ గ్రూప్ 1 కి, ఇట్లా వేరియస్ ఎగ్జామ్స్ అపీర్ అయ్యా. వీటన్నిటిని రాసిన తర్వాత అన్నిట్లో నాకు ఏమయ్యేదంటే కొంతకాలం తర్వాత మనం కోచింగ్ తీసుకున్నప్పుడు 1 మార్కు, హాఫ్ మార్కు, 2 మార్క్స్, 3 మార్క్స్ పోయేది. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యా, అంటే నేను చదువుతున్నాను ఎందుకు రావట్లేదని. అప్పుడు నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే అసలు మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలనేటువంటి ఇంటెన్షన్ పక్కన పెట్టాలి. ఫస్ట్ పెట్టి ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, దాని యొక్క డిమాండ్ ఏంటి, సో దాంట్లో మనం ఎక్సలెన్స్ సాధించాలి, ప్రావీణ్యం పొందాలి. సో ఇంకా వాడు ఎట్లా తిప్పినా ఎగ్జామ్ ని నేను 19 పేపర్ రాసినప్పుడు అది ఈజీ, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పేపర్ అది ఈజీ. కానీ ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ 2023. సో దాంట్లో నాకు 106 మార్కులు వచ్చాయి, 23లో 106 మార్కులు వచ్చాయి. అది దేని వల్ల అంటే ఎక్సలెన్సీ, ప్రావీణ్యం అనేటువంటిది మనం రీచ్ అవడం వలన సాధ్యమైంది. సో ఈ ప్రావీణ్యం సాధించడానికి డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్. డిసిప్లిన్ అంటే మనం అనుకున్న సిలబస్ ని అనుకున్న విధంగా కంప్లీట్ చేయాలి. డెడికేషన్ అంటే సో మనం ఇవన్నీ చేస్తా ఉంటాం, మధ్యలో సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి, ఇంటికాడ ఫ్యామిలీ బర్డన్స్ వస్తాయి, లేకపోతే ఫ్రెండ్స్ డివియేట్ చేస్తా ఉంటారు, లేకుంటే ఇంకేదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. సో ఇటువంటి ఇష్యూస్ ఎన్ని వచ్చినా అవే ఇదే ఆ సమస్యలు అట్లే ఉంటాయి. మనం చదివినా చదవకపోయినా ఆ సమస్యలు అట్లే ఉంటాయి, అవి సాల్వ్ అయ్యేటప్పుడు అవుతాయి. సో మనం చదవాల్సిందే, సో మనం చదువుతూనే వెళ్ళాలి. సో అది డిసిప్లిన్, డెడికేషన్. హార్డ్ వర్క్ అంటే మనం దానికి ఏ విధమైనటువంటి ఇన్పుట్స్ ఇస్తే లెర్నింగ్ ప్రాసెస్ లో మనం నేర్చుకుంటామో ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్, ఒకటి నోట్ మేకింగ్ చేసుకోవటమా, లేకపోతే దాన్ని పెద్దగా చదవటమా, కొన్ని క్వశ్చన్స్ కొన్ని బట్టి కొట్టాల్సి ఉంటాయి, ఈ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కొన్ని ఆ విధంగా చేయటమా. సో ఇది హార్డ్ వర్క్. సో ఈ 3 అంశాలు కలగలిపి మనం ఎక్సలెన్స్ సాధిస్తే సక్సెస్ వస్తుంది. సో నేను ఈ 3 చేశాను, ఎక్సలెన్స్ సాధించాను కాబట్టి వచ్చింది. ఇప్పుడు డిసిప్లిన్, డెడికేషన్, ఎస్ సార్, ఈ 2 విషయాల్లో మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేది కొన్ని మీ వ్యక్తిగత అనుభవాల ద్వారా, డైలీ రొటీన్ లో ఉండే మీ అనుభవాల ద్వారా వచ్చారు. ఎస్ సార్. వెన్ ఇట్ కమ్స్ టు డిసిప్లిన్ సార్, మార్నింగ్ నేను 5కి లేవాలి అనుకుంటే 5కి ఖచ్చితంగా లేస్తాను. సో అప్పుడు నాకు రూమ్మేట్స్ ఉండేవాళ్ళు, కొంతమంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే కొద్దిగా నైట్ ఔల్స్ అనమాట. వాళ్ళు 2 వరకు చదివేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు. కానీ నేను మళ్ళీ 5కి లేసి లైట్ వేస్తాను కదా. సో లైట్ వేసినప్పుడు వాళ్ళు దే ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్. అందుకని చెప్పేసి నేను అప్పుడు రూమ్ మొత్తం వెలిగేటువంటి ఇట్లా ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఒకటి స్టడీ ల్యాంప్ కొనుక్కున్నా. సో
ఆ విధంగా మనకి వస్తాయి, మన కోఆర్డినేషన్, మన చుట్టూ ఎన్విరాన్మెంట్ మనకి అకామిడేట్ చేయకపోవచ్చు, కానీ మనం డిసిప్లైన్ ఓరియంటెడ్ మైండ్ ఉంటే ఖచ్చితంగా మనం అది చేయగలుగుతాం. సో ఆ డిసిప్లిన్. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి మా పేరెంట్స్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు. సో ఇంటి దగ్గర మా నాయనమ్మ ఉండేవాళ్ళు, సో మా తమ్ముడు కూడా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. సో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఊరికి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి ఇద్దరు, మా నాయనమ్మ అరిసిందనో ఏదోని మా తమ్ముడు నాకు కాల్ చేస్తారు, అరే మా నాయనమ్మ అరిసింది ఇట్లా అది. మళ్ళీ మా నాయనమ్మ నాకు కాల్ చేస్తుంది, వీడు చూడు వాడికి నేను ఆ పని చెప్తే చేయట్లేదు అంట. సో నాకేమనిపిస్తుంది అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే 19 మెయిన్స్ అప్పుడు సార్, ఇది చాలా నోటబుల్ ఇష్యూ. 2019 మెయిన్స్ అప్పుడు నాకు అప్పటి వరకు మా కజిన్ ఉండేవాళ్ళు రూమ్ లో. సో ఆయన ఏం చేస్తాడంటే నాకు బాగా హెల్ప్ చేస్తాడు. నేను ఎక్కువ కూర్చొని చదువుకుంటే ఆయనే నాకు రైస్ కానీ కర్రీస్ కానీ వాటిని తీసుకొచ్చి హెల్ప్ చేస్తూ ఉండేది. సో ఆల్ ఆఫ్ సడన్ తన ఏదో ఈవెంట్స్ ఏదో ఒకటి ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో మా తమ్ముడికి నాకైతే చిన్న గొడవ అయ్యి వాడు కూడా నన్ను కోపంతో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నేను ఒక్కనే అయిపోయా రూమ్ లో, సో ఎవరు లేరు. సో ఆ టైంలో అప్పుడు దాకా వాళ్ళ మీద డిపెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తిని. సో ఆ టైంలో నాకు డిస్టర్బెన్స్ అనిపించింది. మెయిన్స్ ఇంకో 20 days లో ఉంది, వీళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయట్లా, సో నేను ఒక్కనే చేయాలి. సో ఆ టైంలో నేను ఇంకా ఏం లేదు, ఎవరైనా ఉన్నాయి లేకపోని మనకి మనమే ఉండాలి, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు నేను అడాప్ట్ అయిపోయాను వెంటనే. ఓకే, అప్పటి వరకు మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, సో ఎవరు ఇప్పుడు లేరు అంతే, సో మనం అడాప్ట్ అయిపోవాలని చెప్పి ఇక్కడ వివేకానంద మెస్ అని ఉండేది. సో అక్కడ మంత్లీ పేమెంట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ రైస్ మంచిగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది సార్ హాస్టల్స్ లో. సో ఎట్లున్నా అడ్జస్ట్ అయ్యి ఓకే ఫస్ట్ మనం వీ నీడ్ టు సర్వైవ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అన్న ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ తోనే ఎట్లా ఉన్నా కానీ నెట్టేసింది సార్. సో ఆ విధంగా మెయిన్స్ వరకు ఇచ్చేయటం జరిగింది. సో ఈ విధంగా మనకి వస్తా ఉంటాయి సార్ డిస్టర్బెన్సెస్, ఆ డిసిప్లైన్ డెడికేషన్ వాటిని డిస్టర్బ్ చేసాయి, కానీ వాటిని మనం షుడ్ ఓవర్కమ్ ఇట్. ఇప్పుడు మార్నింగ్ ఉదయం అర్లీ అవర్స్ లో లేచినప్పటి నుంచి పడుకునే వరకు నిద్రపోవడం భోజనానికి కేటాయించే సమయం తప్ప చదువుతూనే ఉన్నానని చెప్పి. అవును సార్. ఇది ఒక రోజు, వారం రోజులు, నెల రోజులు ఎవరైనా చేసే పని. కానీ మీరు మొదటి ప్రయత్నం నుంచి 4th అటెంప్ట్ దాకా 4 సంవత్సరాల పాటు ఇదే ఒక షెడ్యూల్, ఇదే క్రమశిక్షణ కాపాడుకుంటూ వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది సార్? ఈ క్రమంలో టు బి హానెస్ట్ ఈ 4 years లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి సార్. ఫస్ట్ 1.5 year, ఫస్ట్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అటెంప్ట్స్ ఇచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు, ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చేంత వరకు నేను చాలా డిసిప్లైన్గా ఉన్నాను. తర్వాత కొన్ని ఈ కోవిడ్ టైంలో నాకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అవటం, అప్పుడు కాస్త వరి అయ్యాను. కొన్ని చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, వాటి వల్ల కొంత డిస్టర్బ్ అవడం అనేది జరిగింది. సో ఇలా డిస్టర్బ్ అయిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది సార్. సో ఈ బౌన్స్ బ్యాక్ అవటం అనేటువంటి దాన్ని ఎలా జరుగుతుందంటే, ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఓన్లీ ద టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్, ఇట్ ఈస్ ఆల్సో ద టెస్ట్ ఆఫ్ పేషెన్స్, పెర్సివరెన్స్ అండ్ యువర్ సైకలాజికల్ టఫ్నెస్, మెంటల్ టఫ్నెస్, ఎంత టఫ్ గా ఉంటారు అనేటువంటిది. సో మనం సైకలాజికల్ 2021 అటెంప్ట్ లో నేను ప్రిలిమ్స్ పోయినప్పుడు పెద్ద వరి అవ్వలేదు, కానీ 22 అటెంప్ట్ లో ప్రిలిమ్స్ పోయినప్పుడు ఒక 2 months నేను బుక్స్ నే పట్టుకోలేదు సార్. బుక్స్ ని పట్టుకోవాలి 2 months. సో అంటే ఆ సైకలాజికల్ దీన్ని క్యారీ చేశాను. అంటే అరే నేను ఎఫర్ట్స్ డిస్పైట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయాను, ఇంకా చదవలేను. అరే మనం ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాం, సో 20లో కోవిడ్ వచ్చింది, రాయలేదు. సరే అప్పుడు గ్యాప్ తీసుకున్నాం, సో మనకి ఎనఫ్ టైం దొరికింది. కానీ 21లో CSAT పోయింది, సో అది నెగ్లిజ్ చేశాను, ఒక ఓన్లీ మెయిన్స్ మీద ఫోకస్ చేసి. సరే ఇవన్నీ కరెక్ట్ చేస్తూ ఇంకా బెటర్ గా ఎఫర్ట్ పెట్టాలని 22లో నేను CSAT ని బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళడం జరిగింది. సో 22లో CSAT ప్రాక్టీస్ చేసినప్పటికి కూడా ఫెయిల్ అయ్యా. ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఏమవుతుంది, నెక్స్ట్ అటెంప్ట్ లో క్లియర్ అయిపోతుంది, వచ్చేస్తుంది ర్యాంక్, ఇది మామూలుగా ఉండేటువంటిది. కానీ ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ వచ్చి చదివినప్పటికి కూడా ఫెయిల్యూర్ రావటం, ఈ రావడంతో బాగా కుంగుబాటుకి లోన్ అవటం అనేటువంటిది జరిగింది. సో అంతకుముందు కొన్ని డిస్టర్బెన్స్ అది 1 day 2 day ఉండేది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేది. కానీ అప్పుడు సైకలాజికల్ డిక్లైన్ అనేటువంటిది, దాన్ని నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం కోసం టాపర్స్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూడటం, వాళ్ళ యొక్క విజయగాథలు చదవటం, తర్వాత స్పిరిచువల్ పాత్ లో కూడా షిఫ్ట్ అవడం జరిగింది సార్. ఆ స్పిరిచువల్ పాత్ కూడా ఫాలో అవడం తోటి మళ్ళీ మనోనిబ్బరాన్ని కూడగట్టుకుని
మళ్ళీ ఫ్రెండ్స్ వీళ్ళతో హెల్ప్ తోటి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అదే ఫస్ట్ అటెంప్ట్ ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టానో ఆ ఎఫర్ట్స్ నే పెడుతూ సస్టైన్ గా ముందుకు రావడం జరిగింది సార్. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు. ఎస్ సార్. గ్రూప్ 2 కోసమే తీసుకున్నారు కోచింగ్. కానీ ఆ తర్వాత మీరు సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను, అంత స్టాండర్డ్స్ నచ్చక మధ్యలోనే ఆపేశాను. అవును సార్. అని మీ అనుభవాలు షేర్ చేసుకోవడం జరిగింది. అవును సార్. అంటే గ్రూప్ 2 కోచింగ్ లేదా గ్రూప్ 2 లో చెప్పిన అంశాలే కాన్స్టిట్యూషన్ కానీ ఎకానమీ ఎలాంటి అంశాలు అవి సివిల్స్ కి కూడా హెల్ప్ అవుతాయి అంటారా? చాలా మంది చేసే ఇదేంటంటే గ్రూప్ 2 కోచింగ్ గ్రూప్ 2 చదవాలంటే గ్రూప్ 2 టైటిల్ తో పుస్తకం అంటారు, సివిల్స్ అంటే సివిల్స్ టైటిల్, గ్రూప్ 1 అంటే ఇలా టైటిల్ చూసి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఆ బుక్స్. కానీ మీరు గ్రూప్ 2 కోసం చదివిన విషయాలు సివిల్స్ కి మాక్సిమం హెల్ప్ అయినాయి అన్నారు. అవును సార్. మాక్సిమం కాదు సార్, మొత్తం ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రైట్ మెయిన్స్ నెక్స్ట్ మంత్ ఆల్సో. సో దానికి కూడా ఇప్పుడు నేను ప్రభాకర్ రెడ్డి గారి బుక్కే చదివే వస్తున్నాను సార్ బిఫోర్ కమింగ్ టు దిస్ సెంటర్. సో ఈ విషయం ఏంటంటే ఎక్కువ మంది అభ్యర్థులకి కొత్తగా వచ్చే వాళ్ళకి అవగాహన ఉండదు సార్ ఒకటి. రెండోది ఏంటంటే సివిల్ సర్వీసెస్ లో విశ్లేషణకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మెయిన్స్ లో ప్రిలిమినరీలో కొంత విశ్లేషణ కొంత నాలెడ్జ్ బేస్ ఉంటుంది. కానీ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ చదివినా అదే బుక్. ఇంకా టు బి ఫ్రాంక్లీ కానిస్టేబుల్ జాబ్ కోసం పాలిటీ చదువుంటే అదే జ్ఞానాన్ని సివిల్స్ కూడా ఉపయోగించచ్చు సార్. ఇది గ్రూప్ 2 లో మనకి ప్రభాకర్ రెడ్డి సారు, కరీం సారు వీళ్ళు చెప్పే వాళ్ళు వీళ్ళందరూ సివిల్స్ ఫ్యాకల్టీనే. సో వాళ్ళు ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ గ్రూప్ 2 కి సివిల్స్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ బేస్ ఉండాలి. నాలెడ్జ్ బేస్ సివిల్ సర్వీసెస్ లో అనలిటికల్ బేస్ ఎక్కువ ఉండాలి, గ్రూప్ 2 కి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ బేస్ ఉండాలి. సో ఈ గ్రూప్ 2 సిలబస్ ఆ గ్రూప్ 2 లో పడ్డటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో నాకు ఆ ఫౌండేషన్ అది నన్ను కంటిన్యూ చేస్తూ వచ్చింది. సో దీనివల్ల నాకేమనిపించింది అంటే ఇక్కడ చాలా వైడ్ రేంజ్ లో చదువుతాం. ఈ పాలిటీ అనేటువంటిది చాలా వైడ్ రేంజ్ చదువుతాం. మన మార్కెట్ లో ఉన్న లక్ష్మీకాంత్ బుక్ తీసుకొని ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ తీసుకున్నప్పుడు అది సివిల్స్ ఓరియంటేషన్ కోసంగా చేశారు అనేటువంటి ఒక నోషన్ ఉంటుంది. కానీ ఈ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ లో గ్రూప్ 2 కి సివిల్స్ వాళ్ళ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ బేస్ దీంట్లో ఫ్యాక్ట్స్ బేస్ ఇంక్లూడ్ చేసి ఉంది. సో దానివల్ల మనకి ఏమైతుందంటే ఈ ఫ్యాక్ట్స్ ని ఎవరైతే యూజ్ చేయటం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అరే ఈ బుక్ గ్రూప్ 2 బుక్, ఈ బుక్ సివిల్స్ బుక్ ఇట్లా డిఫరెన్షియేషన్ చేస్తే వాళ్ళు మిస్గైడ్ అయిపోతారు. అట్లా కాకుండా నీ నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉందో దాంతోనే నువ్వు సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, దాంతోనే గ్రూప్ 1 రాయొచ్చు, దాంతోనే నువ్వు గ్రూప్ 2 రాయొచ్చు, దాంతోనే గ్రూప్ 4 రాయొచ్చు. కానీ కావాల్సింది నీ నాలెడ్జ్ బేస్. ఈ నాలెడ్జ్ బేస్ ని నువ్వు ఎక్సలెన్సీ సాధించాలి. సో అలా మనం ఏదైతే ఫౌండేషనల్ గా తీసుకునేటువంటి ఇది ఉంటుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. ఆ విధంగా గ్రూప్ 2 బుక్, గ్రూప్ 1 బుక్ అసలు అది డిఫరెన్షియేషన్ ఉండదు సార్. జస్ట్ పాలిటీ, హిస్టరీ, సాధారణమైన విద్యార్థికి అర్థం కావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అన్నారు, పాలిటీ కోసం మీరు గ్రూప్ 2 లో చదివిన అంశాలు గ్రూప్ 2 లో ఎలా అడుగుతారు పాలిటీ నుంచి, అదే అంశాలని సివిల్స్ లో ఎలా అడుగుతారు? సో మనకి తీసుకున్నట్టయితే ప్రభాకర్ రెడ్డి సార్ పాలిటీ బుక్ తీసుకున్నాం సార్. సో దాంట్లో ఏముందంటే రాజ్యాంగతవాదం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, అండ్ ప్రాథమిక హక్కులు అనే కాన్సెప్ట్ ఉంది, తర్వాత ఎమర్జెన్సీ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంది. దాంట్లో రాజ్యాంగతవాదం ఆ భావన ఏంటంటే గ్రూప్ 2 వాటిలో ఏమవుతుందంటే రాజ్యాంగవాదం అంటే ఏంటని ఉంటుంది. సో దానికి సంబంధించి రాజ్యాంగవాదం అంటే రాజ్యాంగాన్ని అనుసరించి దాని భావాలను అనుసరించి పరిపాలన చేసేటువంటి పరిపాలన లేకపోతే లిమిటెడ్ గవర్నెన్స్ అని ఉంటుంది. సో అదే సివిల్ సర్వీసెస్ లో ప్రిలిమినరీలో ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఇంగ్లీష్ మీడియం ఇస్తారు వాళ్ళు. కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ఫర్ లిమిటెడ్ గవర్నెన్స్. కానీ ఈ భావన కాన్సెప్ట్ అనేటువంటి ఆ వొకాబులరీ రెండు ఒకటి. రెండోది ఏంటంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో సో మనకి రీసెంట్ గా మొన్న జరిగినటువంటి మెయిన్స్ లో జిఎస్టి దానికి సంబంధించి జిఎస్టి కౌన్సిల్ దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఎమర్జెన్సీ అనేటువంటిది స్టేట్ ఎమర్జెన్సీ రాష్ట్రపతి పాలన అనేటువంటిది విధించడం అనేది తగ్గింది, ఆ టెండెన్సీ తగ్గింది, ఎందుకు తగ్గింది అనేటువంటిది క్వశ్చన్ అడిగారు. దాన్ని ప్రభాకర్ రెడ్డి సార్ క్లాస్ లో చెప్తారు. ఆయన అబ్సల్యూట్ గా రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగతవాదానికి వచ్చిన సంక్షోభం అంటే ఈ బుక్ కి ఎదురైనటువంటి సంక్షోభం కాదు, ఈ బుక్ కి ఎవడో వచ్చి బుక్ ని తీసుకెళ్ళడు, ఈ రాజ్యాంగ విలువలకి వచ్చేటువంటి సంక్షోభము. సో అది ఇదిగో ఈ 1, 2, 3, 4 రూపంలో వస్తుంది అని చెప్పిస్తారు. సో
ఇక్కడ రాజ్యాంగతవాదం అని సార్ ఫస్ట్ చాప్టర్ లో చెప్పుంటారు, మళ్ళీ రాష్ట్రపతి పాలన రాష్ట్రాలు విధించడం అనేది ఇంకో చాప్టర్ లో చెప్పుంటారు. సో ఈ రెండు నాలెడ్జ్ బేస్ ని మనం సివిల్ సర్వీసెస్ లో అనలిటికల్ గా అప్లై చేయాలి. సో అది అందరు చేసే పనే. ఈ లక్ష్మీకాంత్ చదివినా, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదివినా, ఏ బుక్ చదివినా దాన్ని మనం నాలెడ్జ్ బేస్ ని అప్లై చేయాలి. ఒక విధంగా అనుకోవచ్చా, గ్రూప్ 2 లో సబ్జెక్ట్ బేస్ ఉంటది, సివిల్స్ లో అప్లికేషన్ పార్ట్ ఎక్కువ. ఎస్ సార్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే గ్రూప్ 2 లో వాట్ ఈజ్ వాట్, ఏమిటి, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఇటువంటి క్వశ్చన్ ఉంటుంది సార్. సివిల్ సర్వీసెస్ లో ఎందుకు అలా, ఎందుకు ఇలా కాకూడదు, ఎందుకు ఇలా అవ్వచ్చు, అలా ఎందుకు అవ్వకూడదు, ఇటువంటి విశ్లేషణ విధంగా ఉంటుంది. ఈ విశ్లేషణ చేయాలంటే సార్ ఫస్ట్ మనకి నాలెడ్జ్ అవసరం. విశ్లేషణ ఎందుకు వర్షాలు ఎందుకు మనకి సీడ్ క్లౌడింగ్ చేస్తే పడతాయి. సో దానికి కావాల్సినప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియాలి మనకి. ఈ కాన్సెప్ట్ తెలిసి సీడ్ క్లౌడింగ్ ఇండియాలో చేయొచ్చా లేకపోతే సహారా డెజర్ట్ లో చేయొచ్చా అనేది అక్కడ అప్లికేషన్ అనేది మనం తర్వాత చేస్తాం అనమాట. సో ప్రాథమిక హక్కులు మనిషికి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఈ మనిషి సంపూర్ణ అభివృద్ధికి చెందడానికి ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్. ఈ విధంగా దాన్ని అప్లై చేయగలగాలి. సో ఫ్యాక్ట్స్, అనాలిసిస్, ఈ విధమైనటువంటి డిస్క్రిప్షన్. ఇప్పుడు స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు సివిల్ స్థాయిలో ఉంటున్నాయి క్వశ్చన్స్ ప్యాటర్న్ అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎస్ సార్, అది రీసెంట్ గా నేను మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 పేపర్ అండ్ గ్రూప్ 2 వీటిని చూడటం జరిగింది సార్. సో క్వశ్చన్స్ స్టాండర్డ్ అనేటువంటి చాలా ఇంక్రీజ్ అయింది. బేసిక్ గా అంతకు ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండేవి, కింద ఆన్సర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా అనాలిసిస్, దానికి సంబంధించి 1 2 3 2 3 ఇట్లాంటి అంశాలు రావడం జరుగుతుంది. క్వశ్చన్ ప్యాటర్న్స్, నాలెడ్జ్ బేస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందనంటే నా ఉద్దేశంలో ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రావడం అనేటువంటి జరుగుతుంది. కాంపిటీషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది డే బై డే. ఇంకోటి ఏంటంటే అంతకు ముందు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేటువంటిది చాలా తక్కువ ఉండేది సార్. ఓన్లీ లిమిటెడ్ గా బుక్స్ ఉన్నటువంటి. ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేటువంటిది ఉండటం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండటంతో ఈజీగా ఆస్పిరెంట్స్ కూడా ఈజీ క్వశ్చన్స్ ని, ఫండమెంటల్ లెవెల్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేసేస్తున్నారు. సో ఇంకా డిఫికల్టీ పెంచడం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సెలక్షన్ ప్రాసెస్ కాదు సార్, ఇట్ ఈస్ రిజెక్షన్ ప్రాసెస్. యాక్చువల్లీ అవును, ఈ సెలక్షన్ ప్రాసెస్ కాదు, ఎంతమందిని తిరస్కరించాలి, రిజెక్షన్ చేస్తూ పోవాలి. రిజెక్షన్ చేస్తూ పోతే ఫైనల్ గా ఎవరైతే మిగులుతారో వాళ్ళు విజేతలు. సో ఆ రిజెక్షన్ ప్రాసెస్ మీద ఫోకస్ ఉంటది కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఇది కంపేర్ టు మెరిట్. మీకు 10th క్లాస్ లేకపోతే డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ తీసుకుంటే 100కి 35 40 మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ పాస్ అయ్యి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ అందరూ పాస్. 1 కోటి మంది అప్లై చేసి 1 కోటి మంది. కానీ సివిల్ సర్వీసెస్ లో మీకు 98 వచ్చి నాకు 98.5 99 వస్తే నేనే పాస్. రిలేటివ్ మెరిట్ అనమాట. సో ఆ విధంగా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ రిలేటివ్ మెరిట్ ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ అవ్వటం, ఇన్ఫర్మేషన్ ఓవర్ ఫ్లడ్ అవటం, ఈజీగా సాల్వ్ చేయగలగటం, ఇవన్నీ అంశాల దృష్ట్యా గ్రూప్ 1, ఏపీబీఎస్సి, టిఎస్పిఎస్సి వీటి యొక్క స్టాండర్డ్ సివిల్స్ స్థాయికి పెరగడం జరిగింది సార్. ఇది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు ఒక చిన్న టౌన్ లో, కావల్లో మామూలు డిగ్రీ కాలేజీలు, మామూలు కాలేజీ కాదు, ఎయిడెడ్ కాలేజ్ సార్, గవర్నమెంట్ ఎయిడెడ్. ఆ కాలేజీలో బిఏ మాత్రమే మీ కాలేజ్, అంతకు మించి పీజీ చేయలేదు సార్. పీజీ ఎన్రోల్ అయ్యాను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఎన్రోల్ అయ్యాను. మీరు సివిల్స్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఐఏఎం చేసిన వాళ్ళు, కాస్త పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఇంకా మంచి కోర్సులు చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ స్థాయికి కూడా వెళ్ళలేకపోవడం, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడం, ఈ అనుభవాలు కూడా మీ బ్యాచ్ లోనే నేను చూశాను. ఏంటంటారు తేడా ఏంటి? అసలు సక్సెస్ అయ్యే వాళ్ళు, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది? చదివే అంశాలు అదే కదా, అందరూ అదే చదువుతాం సార్. మంచి క్వశ్చన్ సార్ ఇది యాక్చువల్ గా. సో నేను మీకు అంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎక్సలెన్స్ మీద ఫోకస్ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్ సార్. మీరు ఐఐటియా లేకపోతే ఎన్ఐటియా లేకుంటే ఐఐఎం నుంచి వచ్చారా, ఇది డజంట్ మ్యాటర్. మీరు చిన్న ఈ వీధి బడి నుంచి వచ్చారా, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ నుంచి వచ్చారా, డజంట్ మ్యాటర్. మీకు ఎగ్జామ్ ఏం డిమాండ్ చేస్తుంది, దాన్ని సర్వ్ చేయాలా లేదు. అది మీరు సర్వ్ చేయలేకపోతే మీరు యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. సో దాన్ని మనం సర్వ్ చేయాలంటే ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఈది బడి నుంచి వచ్చినా గానీ కాన్స్టిట్యూషన్ మీద మంచి పట్టు ఉంది అనుకోండి, పాలిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. మీరు ఈవెన్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ నుంచి వచ్చినా గానీ మీకు దాని మీద పట్టు లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో యాజ్ సింపుల్ ఈజ్ దట్. ఇక్కడ ఐఐటి అండ్ మిగతా
వాటికి సంబంధించిన విషయం ఏంటంటే సార్, అక్కడ వాళ్ళకి మెంటల్ క్యాలిబర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మెంటల్ క్యాలిబర్ ఉంటుంది ఖచ్చితంగా ఐఐటిఎన్స్ కి వాళ్ళందరికీ. కానీ ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్పోజర్ తక్కువ అండ్ నాలెడ్జ్ బేస్ ఎక్స్పోజర్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ మెంటల్ క్యాలిబర్ రిలేటివ్ గా ఐఐటిఎన్స్ తోటి పోలిస్తే వీళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళతోటి మనం పోటీ పడాలంటే మన మెంటల్ క్యాలిబర్ ని వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ పెంచుకునేటువంటి చర్యలు ఏదైతే ఉంటే అవి చేయాలి. అవేంటి, నేను ఇంగ్లీష్ లో వీక్ ఉన్నాను, సో స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను. అర్థమెటిక్ లో వీక్ ఉన్నాను, అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసి జాయిన్ అయ్యాను. సో నా నాలెడ్జ్ బేస్ తక్కువ ఉంది, సో నేను నాలెడ్జ్ బేస్ ని కోచింగ్ తీసుకోవటం, లేకపోతే బుక్స్ తీసుకొని చదువుకోవటం, సీనియర్స్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవటం, ఇటువంటివి చేశాను. సో ఈ విధంగా చేస్తూ ఈ ఐఐటీన్స్ తో వాళ్ళ మెంటల్ క్యాలిబర్ తోటి వాళ్ళ నాలెడ్జ్ బేస్ తోటి మనం మ్యాచ్ అయ్యగలుగుతాం. సో అలా మ్యాచ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం కాంపిటీషన్ లో వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇది నా ఉద్దేశంలో జరిగినటువంటి ఫినామినా సార్. ఇప్పుడు ఎటువంటి అవగాహన లేకుండా డిగ్రీ అతను బిఎస్సీ చేస్తాడా, బీకామ్ బిఏ ఇంజనీరింగ్ ఆర్ ఇంజనీరింగ్, ఎటువంటి అవగాహన లేకుండా డిగ్రీ పూర్తి చేసిన ఒక స్టూడెంట్, అంటే ఎటువంటి అవగాహన అంటే సివిల్ సంబంధించిన అవగాహన లేకుండా సివిల్స్ సక్సెస్ కావాలంటే సాధారణంగా ఎంత టైం పడుతుందండి సార్? సివిల్ సర్వీసెస్ లో 2-3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్. అవేంటంటే, ఒకటి నీ మెంటల్ క్యాలిబర్, అంటే నీ లెర్నింగ్ ఎబిలిటీ, మీరు ఎంత త్వరగా నేర్చుకుంటారు ఒకటి. రెండోది ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. డైరెక్షన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అంటే, నేను 2012 లో విఆర్ఓ రాశాను సార్. విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే విఆర్ఓ రాశాను. సో ఆ విఆర్ఓ జాబ్ రాసినప్పుడు ఐ గట్ అరౌండ్ 76. మా ఫ్రెండ్ యోగి అని ఉన్నాడు, ఆయన హీ గాట్ 98. సో ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు విఆర్ఓగా. సో అక్కడ ఇప్పుడు నేను సివిల్స్ పాస్ అయ్యాను, ఆయన ఇంకా విఆర్ఓగా చేస్తున్నారు. అంటే అప్పుడు నాకు తక్కువ వచ్చినాయి, అప్పుడు ఆయనకి ఎక్కువ వచ్చినాయి. ఈ వాట్ మేడ్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ద డైరెక్షన్ ఆఫ్ మై ప్రిపరేషన్ మేడ్ ద డిఫరెన్స్. అప్పుడు నేనేం చేశానంటే, విఆర్ఓ అంటే ఓకే, విఆర్ఓ అంటే గ్రామ పరిపాలన చేయాలి కాబట్టి గ్రామీణ అభివృద్ధి స్కీమ్స్ అన్ని బట్టి కొట్టేసా. సో మిగతా అన్ని వేరే 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 బుక్స్ వస్తే అవన్నీ తీసుకొని చదివేశా. అన్ని చదివా, అవన్నీ నాకు తెలుసు, గుర్తున్నాయి. కానీ తను ఏం చేశారంటే, వెళ్ళి పీవైక్యూస్ తీసుకున్నాడు. పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ విఆర్ఓ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడు, సిలబస్ తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడ పర్టికులర్ గా గ్రూప్ 4 విఆర్ఓకి ఏదెక్కడ కోచింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి వాళ్ళు ఇంటెన్స్ గా వాళ్ళు పెట్టేటువంటి ఆ సిలబస్ బేస్డ్ టెస్ట్లు చేశాడు. సో ఆయనకి తొందరగా నేర్చుకునే ఎబిలిటీ ఉంది. సో ఒకవేళ నాకంటే తక్కువ నేర్చుకునే ఎబిలిటీ కూడా ఉండొచ్చు. కానీ ఐఎమ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, ఐ వాజ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, నేను వేరే డైరెక్షన్ లో ఉన్నా. సో ఆయన హీ వాజ్ ఇన్ కరెక్ట్ డైరెక్షన్. సో ఆయన హీ గాట్ 98, నాకు 76, 72 వచ్చాయి. సో నీకు మనం ఎంత త్వరగా నేర్చుకుంటాం అనేటువంటిది. రెండోది డైరెక్షన్, గైడెన్స్. ఈ రెండు కనుక ప్రాపర్ గా ఉండి యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయ్యింది, ఒక ఫిక్స్డ్ ఎన్విరాన్మెంట్, అంటే ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే కరెక్ట్ గా ఒక 1 year 16 months సమయం ఇస్ క్వైట్ ఎనఫ్ సార్. ఇది 1.5 year క్వైట్ ఎనఫ్. 1.5 year లో దీన్ని ప్రాపర్ మెంటల్ ఎబిలిటీ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని సాధించవచ్చు. చాలా మందిని, కొన్ని వందల మందిని నేను చూస్తుంటాను, ఫస్ట్ అటెంప్ట్ లేదా మొదటి 2 సంవత్సరాలు, ఒక 3 attempts, ఏం చదవకూడదో తెలుసుకోవటానికి, నేను తప్పులు చేసి ఆ తప్పులు రెక్టిఫై చేసుకోవటానికి సమయం సరిపోయింది అంటారు. అసలు ఎలాంటి తప్పులు చేస్తారు సార్? బేసిక్ గా చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కువ ఆస్పిరెంట్స్ ఏదైనా ఫోకస్ చేసి చూడాల్సిందంటే ఇదే సార్. యాక్చువల్గా ఈ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎక్కువ మంది అభ్యర్థులు చేసేటువంటి తప్పు, ఫస్ట్ ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తోటి వచ్చేస్తారు సార్. ఓకే, సివిల్ సర్వీసెస్ అంటే డిస్టిక్ సంబంధించిన డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ సెలక్షన్, ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్. సో దీనికి చాలా నాలెడ్జ్ బేస్ ఉండాలి, ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్. సో చాలా నాలెడ్జ్ బేస్ ఉండాలి. అట్లా థింక్ చేసిన వాళ్ళు, మీన్ సివిల్ సర్వీసెస్ కాదు కానీ విఆర్ఓ ఎగ్జామ్ రాసినప్పుడు నా మైండ్ సెట్ అనమాట. సో అది అట్లా ఉండకూడదు, ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండకూడదు. సో మనకి ఎగ్జామ్ కి ఏం కావాలి, దాని యొక్క ప్యాటర్న్ ఏంటి ఇది. రెండోది ఏంటంటే, మనం మన నాలెడ్జ్ బేస్ అనేటువంటి తక్కువ ఉన్నప్పుడు వీ నీడ్ టు టేక్ హెల్ప్ అనమాట. కొంతమంది టాపర్స్ ఉంటారు, కొంతమంది టాపర్స్ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే వితౌట్ కోచింగ్ నేను కొట్టేశానని చెప్తారు. కానీ వాళ్ళకి ఫస్ట్ స్కూలింగ్ అనేటువంటి మంచి మంచి స్కూల్లో చదివి ఉంటారు, వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. తర్వాత కొంతమంది టాపర్స్ ఉంటారు, ఇది నా విషయంలో జరిగింది ఈ మిస్టేక్. కొంతమంది టాపర్స్ లేదు, సీసాటికి నేనేం చదవలేదు, జస్ట్ స్కూల్ లెవెల్లో ఉంటది. సో కానీ హీ వాస్ ఐఐటి గ్రాడ్యుయేట్,
ఐఐటి గ్రాడ్యుయేట్ అండ్ హిస్ ఆప్షన్ వాజ్ మ్యాథ్స్. సో వాళ్ళకేంటి కొన్ని బేసిక్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా ఈజీగా తెలుసు. నాకు ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ తెలియదు. సో ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఒకటి, తర్వాత మనకి రైట్ డైరెక్షన్ అనేటువంటిది ఎగ్జామ్ ని అంచనా వేయకపోవటం అనేటువంటిది ఒకటి, దాని తర్వాత బుక్స్ అనేటువంటివి సెలక్షన్ ఆఫ్ బుక్స్ అనేటువంటిది రాంగ్ సెలక్షన్ చేసుకోవటం, లేకపోతే ఎక్కువ బుక్స్ ని గ్యాదర్ చేసి పెట్టుకోవటం అదొకటి. రెండోది ఏంటంటే మన సామర్థ్యాన్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవటం కూడా సార్. అది ఏమవుతుందంటే ఓకే కొన్ని చోట్ల వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్, అంటే లైక్ కోచింగ్ కావచ్చు, లేకపోతే సీనియర్ మెంటర్స్ గైడెన్స్ కావచ్చు, ఇది కావచ్చు ఏదైనా. నాది BA ఇంగ్లీష్ లిటరేచర్, సో నేను ఈజీగా కాంప్రహెన్షన్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తాను అని నేను అనుకునేది. కానీ నాకు యాక్చువల్ గా కాంప్రహెన్షన్స్ ని 2 సార్లు సీసెట్ ఫెయిల్ అయిన తర్వాత నా మీద నాకు అవగాహన వచ్చింది. ఓకే ఇది కాంప్రహెన్షన్ అంటే జస్ట్ చదివి ఆన్సర్ చేయటం కాదు. ఈ విధంగా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, మనకి బుక్స్ మీద అవగాహన లేకపోవటం, మనం ఎక్కువ అంచనా వేసుకోవటం, రైట్ డైరెక్షన్ లో లేకపోవటం, సో ఇటువంటి ప్లస్ టెస్టులు రాకపోవటం, మాక్ టెస్టులు, అదేవిధంగా ఎఫిషియన్సీ ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయకపోవటం. సో ఈ విధంగా ఈ ఎక్కువ మిస్టేక్స్ చేయటం అనేటువంటిది జరుగుతుంది సార్. ఈ మిస్టేక్స్ ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయటం. సో దానివల్ల ఏమైతుందంటే మన బుర్రపాడైపోతుంది, సోషల్ ఎంటాంగిల్మెంట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా ఆ ఫ్రెండ్ కోసం ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇటువంటి మన సోలోగా రూత్లెస్ ఫోకస్ ఉండాలి సార్, రూత్లెస్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్. సో ఈ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు VRO ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, అలా ఇప్పటిదాకా ఎన్ని రకాల పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు సార్? ఐ ఫెయిల్డ్ ఇన్ IBPS బ్యాంక్ క్లర్క్, అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఒకసారి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, దానిలో ఫెయిల్ అయ్యాను, అండ్ RRB రైల్వే NTPC నాన్ టెక్నికల్ దానికి సంబంధించి అది ఫెయిల్ అయ్యాను, నాబార్డ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, అండ్ ఇంకొకటి యూనివర్సిటీస్ దానికి సంబంధించి ఒక క్లరిక్ లో ఏవో ఒక పోస్ట్ ఉంటుంది వాటిలో ఫెయిల్ అయ్యాను, SSC CGL ఫెయిల్ అయ్యాను. అంటే ఇప్పుడు VRO ఫెయిల్ అయ్యారు, SI ఫెయిల్ అయ్యారు, SSC ఫెయిల్ అయ్యారు, నువ్వు సివిల్స్ ఎలా పాస్ అవుతావని ఎవరు అడగలా? సో అది జరిగినాయి సార్, ఆ విమర్శలు ఖచ్చితంగా వస్తాయి, ఆ విమర్శలు వచ్చాయి కూడా. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మైండ్ పరంగా? మీకు అనుభవాలు కదా. అవును, ఫస్ట్ లో బాగా బాధేసేది, తర్వాత ఎప్పుడైతే ఈ గేమ్ అర్థం చేసుకున్నానో, అంటే ఎగ్జామ్ కి ఏం కావాలి, ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ PYQs తీసుకోవటం, దాని ఎక్సలెన్స్ నేను చెప్పినట్టు. సో దీని మీద ఫోకస్ చేయడం వల్ల ఓకే మనం ఎప్పుడైతే ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేస్తాం ఆటోమేటిక్ గా ఇవన్నీ చాలా చిన్న ఇష్యూస్. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఈ గేమ్ ని రియలైజ్ అయ్యానో అప్పుడు ఓకే మనం చేయొచ్చు, కానీ ఈ విమర్శలు ఇవన్నీ చాలా కామన్ అన్నమాట. చాలా నైరో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనకి విమర్శలు చేస్తుంటారు. విమర్శ చేయటం అనేటువంటి దాని వెనక 2 రీజన్స్ ఉంటాయి సార్. ఒకటి ఆ మాట ఆ విమర్శ చేసి నిన్ను బాధ పెట్టాలనేది ఒకటైతే, రెండోది నీ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి. యాక్చువల్లీ ఇంటెన్షన్ అది వాళ్ళది. వాళ్ళు ఏదో మిమ్మల్ని ఒక తిట్టడం వల్ల ఆ మాటకి ఫంక్షన్స్ ఉండవు అసలుకి. అరే అన్నా అనుకోండి, దాని ఫంక్షన్స్ ఉండవు. అరే అంటే జస్ట్ అది వెర్బాటమే. అరే అనడం వల్ల నేను అవతల వ్యక్తి యొక్క స్థాయిని కించపరుస్తున్నా. సో అది ఈ రకమైనటువంటి సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే నాకు వచ్చిందో, సో నేను ఎగ్జామ్ మీద ఫోకస్, వాళ్ళ మాటల యొక్క ఫంక్షనాలిటీ ఇదే అని చెప్పి అర్థం చేసుకుని మన గోల్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇందాకనే ఈ ఇంటర్వ్యూలో తరచుగా మీరు ఎక్సలెన్సీ సాధించడం. ఎస్ సార్. ఎక్సలెన్సీ అంటే ఏంటండి మీ ఉద్దేశంలో? సార్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడు మనకి నేను ఒక హీరో సార్, నాకు ఆయన పేరు గుర్తురాట్లేదు. వాళ్ళ నాన్నగారు నేను చనిపోతున్నా ఒక 1 వీక్ అట్లా చనిపోతాను అన్నప్పుడు ఒక మాట చెప్పానంట, నువ్వు ఏ పని అయినా చేయరా, కానీ ప్రపంచంలో నువ్వే ద బెస్ట్ ఆ పనిలో. బాత్రూమ్ అయినా కడుగు, కానీ ఈ బాత్రూమ్ కడగడంలో కూడా నువ్వు ద బెస్ట్ అన్నట్టుగా ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అనేటువంటిది ఆయన చెప్తారనమాట. సో మనం ఎంచుకున్నటువంటి ఒక రంగంలో ద బెస్ట్ మనమే ఉండాలి సార్. దాని తర్వాత ఇంకెవరు ఉండదు. రోజు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంప్రూవ్ చేసి సివిల్ సర్వీస్ సంబంధించిన ఎక్సలెన్స్ అంటే, సివిల్ సర్వీస్ సంబంధించిన ఎక్సలెన్స్ అంటే మీకు చెప్పాను,
ఒక బుక్ ని మనం చదివితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వీటన్నిటిలో మనం ఏది వచ్చినా గానీ మనం ఆన్సర్ చేయగలగాలి. దాని దగ్గర సమాధానం లేదు అనేది ఉండకూడదు. క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఉండాలి. ఒక ఫండమెంటల్ రైట్స్ గురించి నేను ఆర్టికల్ 20 గురించి చెప్పానంటే ఖచ్చితంగా ఆర్టికల్ 20 సంబంధించి దానిలో స్టేట్మెంట్స్ ఇవి, దానికి సంబంధించిన ఈ విధంగా ఉంటుంది, దీని మీద ఈ కేసెస్ ఉన్నాయి. సో ఇట్లా మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. దానికి స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యేటువంటి ఎబిలిటీ ఉండాలి. సో అది ద బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ మై నోషన్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే. తర్వాత స్టూడెంట్స్ కి, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలని, స్టూడెంట్స్ సివిల్స్ అనే కాదు జీవితంలో ఏ పరీక్షలు అయినా సరే గవర్నమెంట్ సర్వీస్ లో ఉండాలని కోరుకునే విద్యార్థి లోకానికి మీ సలహాలు? సార్ మీరు అన్నట్టు జీవితంలో లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ద బండిల్ ఆఫ్ టెస్ట్ సార్, అంతే జీవితం అనేది. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి నా వైపు నుంచి ఉండేటువంటి సలహా ఏంటంటే సార్, ఒకటి డిసిప్లైన్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ సివిల్ సర్వీస్, మన లైఫ్ అంతా అది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాంటిది డిసిప్లైన్. రెండోది ఏంటంటే మనం చేసే పని డెడికేటెడ్ గా చేయడం అనేటువంటిది డిసిప్లైన్, డెడికేషన్. హార్డ్ వర్క్ మించి ఇప్పుడు హార్డ్ వర్క్ మించిన సూత్రం ఇంకోట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అందరు టాపర్స్ ఇచ్చేది. ఫ్రమ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాటి నుంచి అయితే నేను ఫస్ట్ తల్లిదండ్రుల్ని వాళ్ళు మనం ఎంత స్థాయికి వెళ్ళినా, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అనేటువంటిది. సో లిటరల్ గా అయితే నేను మా నాయనమ్మ దగ్గర కాళ్ళు నమస్కారం పెట్టుకుంటా. సో ఆ టైంలో నాకు వచ్చే పాజిటివ్ వైబ్స్ వేరే. అంతకుముందు ఉండేదిగా నాకు అది ఆ హ్యాబిట్. ఎప్పుడైతే నన్ను నేను సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ చేసుకుంటున్నాను అప్పుడు స్టార్ట్ చేశాను. తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వైబ్స్ వేరే ఉంటాయి. సో అదొకటి. రెండోది ఏంటంటే ద స్పిరిచువాలిటీ పాత్ సార్, అంటే నాట్ రిలీజియస్ పాత్, స్పిరిచువల్ పాత్. అంటే మన లైఫ్ యొక్క పర్పస్ ని మనం కనుక ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి కామన్ కంపోజ్డ్ మైండ్ వస్తుంది సార్. సో అది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మైండ్ సెట్ ఉంటుందో మనకి మనం లైఫ్ లో అన్ని విజయం సాధించేస్తాం. మిగతా మెటీరియలిస్టిక్ థింగ్స్, వస్తుగతమైనటువంటి అభిలాషణ అనేది మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఇప్పుడు స్పిరిచువల్ పాత్ ఏదైతే ఉంటుందో అది మనకి స్టెబిలిటీని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, కాన్ఫిడెంట్ మైండ్ సెట్ ని వీటన్నిటిని ఇస్తుంది. సో ఎక్కువ ఆస్పెక్ట్స్ మిస్ అయ్యేది ఏంటి? స్టెబిలిటీ మిస్ అవుతారు, కాన్ఫిడెన్స్ మిస్ అవుతారు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మిస్ అవుతారు. సో తల్లిదండ్రులు, ఫ్యామిలీతో మంచి అటాచ్మెంట్ ఉండటం ప్లస్ స్పిరిచువల్ పాత్ లో ఉండగలిగితే మంచి హ్యూమన్ బీయింగ్ మనం ఎవాల్వ్ అవుతాం సార్. మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది జస్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్. ఎంతమంది లేదు సార్ కాంపిటేటివ్స్ లో ఫెయిల్ అయ్యి మిగతా రంగాల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు. సో ఈ ఎక్సలెన్స్ సాధించడం, స్పిరిచువల్ పాత్ అండ్ ఫ్యామిలీ, ఈ మూడు ఆస్పెక్ట్స్ ని ఎక్కువ ఫోకస్ చేసి అనుకుంటే ఖచ్చితంగా సూనర్ లేటర్ మనకు సక్సెస్ వస్తుంది సార్. బాగా చదివి ఫెయిల్ అయ్యటం కూడా జరుగుతుంటది. అవును సార్. వాళ్ళని పక్కన పెడదాం, బాగా చదివి ఫెయిల్ అవ్వటం కాదు. ఎక్కువ మంది అభ్యర్థులు ఎలాంటి తప్పులు చేయటం వల్ల ఫెయిల్ అవుతున్నారు అంటే ఇందులో నుంచి బాగా చదివే వాళ్ళని పక్కన పెట్టండి. ఓకే సార్. ఒకటి నేమ్ సేక్ రీడింగ్ సార్. ఏదో మనం ప్రిపేర్ ఏం చేస్తున్నాం అంటే మీమ్స్ వస్తాయి సార్. మీమ్స్ మనకి ఇప్పుడు మీమ్స్ ట్రెండింగ్ కదా. ఏం చేస్తున్నాం అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత అన్ఎంప్లాయ్ ఉంటే కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాలి. సో అంటే నేమ్స్ ఎక్కువ చదవటం అనేది చేయకూడదు సార్. ఒకటి. తర్వాత మనకి 18-19 నుంచి ఈ 30 మధ్యలో చాలా ప్రొడక్టివ్ ఏజ్ సార్. మన ఎంటైర్ లైఫ్ లో చాలా ప్రొడక్టివ్ ఏజ్. ఈ లైఫ్ లో ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేకపోతే రిలేషన్షిప్స్, ఇటువంటి అనవసరమైనటువంటి ఎంగేజ్మెంట్స్ లోకి వెళ్ళటం, నేమ్ సేక్ రీడింగ్, అనవసరమైనటువంటి ఎంగేజ్మెంట్స్ లోకి వెళ్ళటం, అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం అన్న డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే మా ఫ్రెండ్ అది కొన్నాడు, లేకపోతే వీళ్ళు ఇది కొన్నాడు, ఈ విధమైనటువంటిది. దాని తర్వాత వస్తే అంటే ఫాల్స్ ప్రెస్టేజ్. సో ఫాల్స్ ప్రెస్టేజ్ ఆ టైప్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ లోన్ అవటం. తర్వాత ఇంకోటి సార్, అంటే ఐ షుడ్ నాట్ మేక్ ఏ కామెంట్ అండ్ కంక్లూజివ్లీ, ఈ ఏజ్ లో రిలేషన్షిప్స్ అనేటువంటి వాటికి సో మేల్ ఫీమేల్ అంటే మన లైఫ్ లో మనం సెటిల్ అవ్వకుండానే మనం రిలేషన్షిప్ లో ఎంగేజ్ అవడం అనేటువంటిది చాలా రాంగ్ నోషన్. దానివల్ల ఎక్కువ ఏమవుతుందంటే మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ దెబ్బతినిపోతాయి. లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవటం కావచ్చు, తిరగటము, లేకపోతే ఈ ఎంగేజ్ లోనే అనవసరమైనటువంటి బర్డన్స్ ని తీసుకోవాల్సి వస్తుంది. సో మన కెరీర్ పోతుంది, మెంటల్ స్టెబిలిటీ పోతుంది, దేనికి పనికి రాకుండా పోతాం. సో ఇటువంటి ఆస్పెక్ట్స్.
అండ్ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్న కొన్ని డేంజరస్ ట్రైట్స్ సార్. కొంతమంది దే ఆర్ వెరీ మచ్ అడిక్టెడ్ టు దిస్ డ్రగ్స్ అండ్ దీస్ ఆల్ థింగ్స్. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొక ఏంటంటే కాంపిటేటివ్స్ కి వచ్చిన తర్వాత రైట్ గైడెన్స్ లేకపోతే కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవుతారు. కోచింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి కోచింగ్ తప్పించి అన్ని చేస్తుంటారు. సో క్లాసెస్ అటెండ్ కాకపోవటం, బుక్స్ ప్రాపర్ గా చదవకపోవటం, షెడ్యూల్ ప్లానింగ్ చేసుకోకపోవటం, అండ్ సిన్సియర్ గా వాళ్ళు వచ్చిన పర్పస్ ని మిస్ అయిపోయి ఉండటము. దాని తర్వాత టెస్టులు రాయకపోవటం, ఎస్పెషల్ మీరు కాంపిటేటివ్స్ లో అడిగారు కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ టెస్టులు రాయకపోవటము, మాక్ టెస్టులు ఇవ్వకపోవటము, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకపోవటము. సో ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవటం అనేటువంటివి. అదేవిధంగా హెల్త్ ని ప్రయారిటైజ్ చేయకపోవటం, కాంపిటేటివ్స్ లో హెల్త్ ని ప్రయారిటైజ్ చేయకపోవడం అనేది చాలా బిగ్ థింగ్ సార్. ఎందుకంటే మనం ఎప్పుడు కూర్చొని చదువుతా ఫస్ట్ 1 year నేను చేసే కదా, అప్పుడు ఐ ఫేస్ ఇష్యూస్ అనమాట. అంటే ఎండకి వెళ్ళలేదు బయటికి, సో వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. సో ఇటువంటి మంచి పౌష్టిక ఆహారం తీసుకోకపోవటం. సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ మన ఆస్పిరెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ సార్. 2 ఆస్పెక్ట్స్, ఒకటి పర్సనల్ లైఫ్ లో చెప్పింది, ఇంకోటేమో ఈ కాంపిటేటివ్స్. ఇవన్నీ కాంపిటేటివ్స్ లోకి వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్. వీటిని అవాయిడ్ చేసుకోగలిగితే తొందరగా మనం లైఫ్ లో సెటిల్ అవుతాం సార్. ఇప్పుడు మీరు సివిల్స్ రాశారు, తర్వాత కింద స్థాయి పరీక్షలు కూడా రాశారు. ఎస్ సార్. సివిల్స్ దాదాపు 10 లక్షల మంది పైన అప్లై చేయడం. అవును సార్, 16 లక్షలు మొన్న చూసాను స్టాటిస్టిక్స్. ఉన్న పోస్టులు ఏమో ఒక 1000 సర్వన్ అటు ఇటు 1000. అలాగే గ్రూప్ 2 కూడా, గ్రూప్ 1 రకరకాల పరీక్షలు అప్లై చేసేవాళ్ళు లక్షల్లో ఉంటారు. అసలు యాక్చువల్ గా పరీక్ష ఏ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యే సీరియస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారంటారు? ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ తీసుకుంటే 16 లక్షల మంది అప్లై చేస్తే సక్సెస్ కావడానికి ఏ స్థాయి ఉండాలి ప్రిపరేషన్? ఆ స్థాయిలో ప్రిపేర్ వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎన్రోల్ అయ్యేది ఒక ఎత్తు అయితే, దాంట్లో సీరియస్ గా చదివేటువంటి అభ్యర్థులు ఒక ఎత్తు సార్. నేను 2013 నుంచి ఈ కాంపిటేటివ్స్ అనుకుంటే చదువుతానే ఉన్నాను. సో నాకున్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎక్కువ ఎగ్జామ్స్ రాయటము, ప్లస్ నాకు ఎక్కువ పీర్ గ్రూప్ ఉండటము, సక్సెస్ అయిన వాళ్ళు తెలుసు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తెలుసు, ఈ ఎగ్జామ్ వదిలిపెట్టిన వాళ్ళు తెలుసు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ దృష్ట్యా ఖచ్చితంగా నేను కంపిటెంట్ అనుకుంటాను సార్ దీని మీద కామెంట్ చేయడానికి. నాకు తెలిసి 100లో 30% పీపులే టఫెస్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ తో, హై కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎగ్జామ్ ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ తో ఉంటారు సార్. అంటే లక్షలో 30,000 మంది. మీరు చాలా పెద్ద నెంబర్ చెప్తున్నారు. నా ఉద్దేశంలో అది సార్. సో ఈ విధంగా ఈ 30%, మిగతా 70% నేమ్స్ ఎక్కువ ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. దీంట్లో ఇంకా హార్డ్ కోర్ కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండే వారియర్స్ ఉంటారు సార్. వారియర్స్ అంటే ఇంక వాళ్ళు ఎగ్జామ్ తప్పించి ఇంకేం ఆలోచించరు. సో అటువంటి వారియర్స్ ఒక 10% ఉంటారు సార్. మన కాంపిటీషన్ ఆ వారియర్స్ తోనే ఉంటుంది. 10% ఆ 10% వారియర్స్ తోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఇంకా డిస్టేబుల్ అవ్వరు, డిస్ట్రాక్ట్ అవ్వరు. ఈ 30% లో ఉన్న కొంతమంది అవ్వచ్చు, మిగతా 20% అట్లా. కానీ ఆ టఫెస్ట్ 10% వారియర్స్ ఉంటారు, వాళ్ళతో నువ్వా నేనా అన్నట్టు టఫెస్ట్ కాంపిటీషన్. దే ఆర్ వెరీ టఫ్ గైస్ అండ్ టఫ్ పీపుల్ అన్నమాట. సో వాళ్ళతోటి మనం కాంపీట్ అవ్వాలి 10% తోటి. ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు, ప్రిపరేషన్ మొదలెట్టినప్పుడు మీకంటూ కొన్ని ఇలా అలా ఇలా డెవలప్ కావాలనే విషయాల్లో మీకు ఆలోచన ఉంటాయి. ఆ రోజుని ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే, ప్రిపరేషన్ మొదలు పెట్టిన రోజుతో మీరు సాధించిన ఇంప్రూవ్మెంట్ మీ ఆలోచన విధానంలో కానీ, ప్రిపరేషన్ లో కానీ, అప్పట్లో ఉండే ఆలోచన మిత్ ఏమైనా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్ గా సివిల్ సర్వీసెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇట్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ అవర్ నాలెడ్జ్ సార్. మన నాలెడ్జ్ బేస్ ని, లేకపోతే మన పొజిషన్ ని ఇంప్రూవ్ చేయడమే కాదు, మన మైండ్ సెట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, మన పర్స్పెక్టివ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, యాటిట్యూడ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు, మీకు అంతకుముందు అంటే ఈ ఇన్సిడెంట్ మనం షేర్ చేసుకోలేదు ఇది ఇంటర్వ్యూలో, యాజ్ ఆల్ పీపుల్ నో దట్. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఎవరో నన్ను ఒక హైర్ ఆఫీసర్ ఇన్సల్ట్ చేశారు. సో ఆయన ఖచ్చితంగా చేసి నేను ఐపీఎస్ అయ్యి ఆయన చేత సెల్యూట్ పెట్టించుకోవాలి. యాక్చువల్ గా ఫస్ట్ అది ఎక్కువ ఉండేది, అది ఆ యొక్క డామినెన్స్ నా మీద ఎక్కువ ఉండేది. 2018 ఆగస్టు 10 ఆ డేట్ బాగా గుర్తుండేది. ఆయన దగ్గర నేను సెల్యూట్ పెట్టించుకోవాలి అనేటువంటిది ఉండేది. బట్ లేటర్ ఆన్ గ్రాడ్యువల్ గా మనం ఎవాల్వ్ అవుతూ, మన మైండ్ సెట్, థింకింగ్ ప్రాసెస్ అంతా ఎవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు, సో ద కర్మ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో యూ ఆర్ హియర్ జస్ట్ టు డూ యువర్ డ్యూటీ, పబ్లిక్ సర్వీస్. నీ పని నువ్వు చేయాలి.
సో అది నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. సో ఇట్లా మైండ్ సెట్ ఎవాల్యూషన్ పరిణామం అనేటువంటిది జరిగింది. చాలా బ్యాలెన్స్డ్ ఇండివిజువల్ అయ్యాను నేను. అంతకుముందు నేను కొన్ని ఎక్స్ట్రీమ్ జడ్జిమెంట్స్ చేసేది వెంటనే, ఏదైనా ఒక ఫినామినా మీద కావచ్చు, ఒక మనిషి మీద కావచ్చు, ఒక ఇన్సిడెంట్ మీద కావచ్చు, వీటి మీద ఎక్స్ట్రీమ్ అండ్ అన్బ్యాలెన్స్డ్, ఎక్స్ట్రీమ్ అండ్ కంక్లూజివ్ రిమార్క్స్ చేసేది. సో ఇప్పుడు నేను ఆ విధంగా కంక్లూజివ్ లేదు. ప్రతి మనిషి యొక్క పరిస్థితులు వేరు సార్. ఇప్పుడు ఒక మనిషి ఒక నేరం చేశాడంటే సో అతని పరిస్థితులు ఉంటాయి ఒకటి, రెండోది సమాజం యొక్క పరిస్థితులు ఉంటాయి. సో ప్రతి ఒక్క మనిషి వాళ్ళ యొక్క పరిస్థితులు వేరే. సో అట్లా నేను బ్యాలెన్స్డ్ కంక్లూజివ్ గా జడ్జిమెంట్స్ చేయడం అనేటువంటి చేయలేదు, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చేయడం ఇటువంటి. రెండోది అంతకుముందు ఎక్కువ డిజైరస్ గా మెటీరియలిస్టిక్ థింగ్స్, అరే స్టేటస్ ఇదా అనేటువంటి ఆస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్. మెంటల్ పీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ విధమైనటువంటి పరిణామం. అండ్ సెన్సిటివిటీ, అంతకుముందు నాకు ఆ సెన్సిటివిటీ ఆస్పెక్ట్ అనేటువంటి, మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అవుతా ఉంటాయి, లేకపోతే ఒక మనిషిని హర్ట్ చేసినా ఇది చేసినా పెద్ద బాధ అయ్యేది కాదు అప్పుడు. బట్ ఇప్పుడు ఆ సెన్సిటైజేషన్ అనేటువంటిది ఎక్కువ వచ్చింది. ద ఉమెన్ జెండర్ సెన్సిటివిటీ కావచ్చు, యానిమల్స్ ఉన్నాయి, వాటి యొక్క రైట్స్ కోసం వాటికి ఏదైనా జరిగినప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించిపోవటం అనేటువంటిది. అదేవిధంగా సెన్సిటివిటీ కూడా నాకు ఇంప్రూవ్ అవటం జరిగింది. సో అందుకే నేను చెప్తాను, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది నన్ను 100 రెట్లు 1000 టైమ్స్ ఇంకా చెప్పాలంటే మంచి వ్యక్తిత్వాన్ని పరిణామం, సెల్ఫ్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ స్ట్రాంగ్ అయ్యాయి. అంటే ప్రశాంతం అనేది ఇప్పుడు మీరు అంతకుముందు ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళారు. అంటే మీరు ఆల్ ఇండియా టాపర్ కావచ్చు, లేకపోతే లాస్ట్ ర్యాంక్ అయినా ఆ స్థాయికి వెళ్ళారు. సెకండ్ అటెంప్ట్ ఫిలిమ్స్ ఫెయిల్ అయ్యారు. అప్పుడు మీకు ప్రశాంత్ ఎలాగ పీస్ఫుల్ గా ఉండటం ఎలా సాధ్యం? అదే సార్, నేను జీవితంలో మనకి ఎదురే అనుభవాలు అవే కదా. అది గ్రాడ్యువల్ గా సక్సెస్ ని ఏ విధంగా అయితే, అంటే సక్సెస్ ని ఎంత కోరికతోటి, ఎంత డిజైరస్ గా నాకు కావాలి, సక్సెస్ కావాలి అని ఎంత ఆతృతతో ఉన్నానో, ఇప్పుడు నేను మొన్న సక్సెస్ నాకు వచ్చినప్పుడు కూడా నేను ఓవర్ గా సంతోషపడింది లేదు, ఓకే బాధపడింది లేదు. సక్సెస్ ని ఫెయిల్యూర్ ని రెండింటిని ఒకే విధంగా తీసుకునే మైండ్ సెట్ నాకు ఇనిషియల్ డేస్ లో లేదు. అందుకే నేను సెకండ్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా, లేకపోతే థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా ఎక్కువ డౌన్ ఫాల్ అవటం జరిగింది. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ పాత్ ని, ఈ సక్సెస్ ఫెయిల్యూర్ బోత్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నట్టు ఎప్పుడైతే అది రియలైజేషన్ వచ్చిందో అప్పుడు నేను మంచి హ్యూమన్ బీయింగ్ గా ఇదవటం అనేటువంటి. సో దట్ ఈస్ తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు సక్సెస్ అయిందా? బ్రీఫ్ గా కొంచెం చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. బ్రీఫ్ గా అంటే రిగార్డింగ్ అదే ఫస్ట్ అటెంప్ట్. నేను 2019 నా ఫస్ట్ అటెంప్ట్ సార్. ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు 2019 లో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫైనల్ సెలక్షన్స్ కి నాకు 9 మార్కులతోటి నేను ఫైనల్ సెలక్షన్ అనేటువంటిది మిస్ అవటం జరిగింది. సో దాని తర్వాత నాకు కోవిడ్ ఇన్ఫెక్ట్ అవటం జరిగింది 2020లో. సో అప్పుడు నేను కూడా నా దగ్గర నోట్స్ లేదనమాట, మెటీరియల్స్ అవి ప్రిపరేషన్ ఓన్ నోట్స్ లేదు. సో నేను నోట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్త్ కూడా అకామిడేట్ చేయలేదు కాబట్టి ఆ 20లో గ్యాప్ తీసుకోవడం జరిగింది. తీసుకొని నేను అప్పుడు నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, మెయిన్స్ కి అండ్ ప్రిలిమ్స్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేశాను. 2021 కి నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ ఇస్తే. అప్పుడు సీసాట్ ఫెయిల్ అవడం జరిగింది. సో సీసాట్ ఫెయిల్ అవడం అనేటువంటి జరిగింది. నేను సీసాట్ ప్రాక్టీస్ చేయలేదు, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, బేసిక్ థింగ్ అని చెప్పి నేను అట్లా తీసుకున్నాను అని చెప్పి నేను రియలైజ్ అయ్యి 22కి సీసాట్ తరోగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం జరిగింది. కానీ 22లో మళ్ళీ సీసాట్ ఫెయిల్ అవడం జరిగింది. సో నా మొత్తం ప్రిపరేషన్ లో ఎక్కువ లోయెస్ట్ పాయింట్ ఏదంటే 22లో నేను సీసాట్ ఫెయిల్ అవడం అనేటువంటిది లోయెస్ట్ పాయింట్. సో అక్కడ చాలా చాలా లోగా ఫీల్ అయిపోయాను, కాన్ఫిడెన్స్ పోయింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది, దీని మీద నమ్మకం పోయింది, ఇవన్నీ సక్సెస్ సాధిస్తాను లేదా అనే డౌట్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. సో కానీ మళ్ళీ నేను స్పిరిచువల్ పాత్ ప్లస్ వీటన్నిటిని చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి మళ్ళీ 23 అనేటువంటిది నాది 4th అటెంప్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో 4th అటెంప్ట్ లో 780వ ర్యాంక్ ని సాధించడం జరిగింది. సో దీంట్లో కూడా చిన్న మిస్టేక్స్ చేయడం జరిగింది. సో వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ 5th అటెంప్ట్ ఇచ్చాను. సో 2024 5th అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మీరు తెలుగు మీడియంలోనే రాసి సక్సెస్ అయ్యారు. అవును సార్. ఇది కష్టం అనిపించలేదండి? ఎస్ సార్, మనం ఇది పాయింట్ మర్చిపోయి యాక్చువల్ కవర్ చేయాలి. సో తెలుగు మీడియం అనేటువంటిది
నా మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం తెలుగు మీడియం చేయడం జరిగింది సార్ నేను. సో తెలుగు మీడియంలో ప్రిపరేషన్ అనేటువంటిది చేయటంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఒకటి మెటీరియల్ లభ్యత లేదనేటువంటి ఒకటి. రెండోది సివిల్ సర్వీసెస్ లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటది, తెలుగులో ఉండదు రెండోది. సో మూడోది ఏంటంటే తెలుగులో రాస్తే తెలుగులో చదివితే ఒక చిన్న చూపు అనేటువంటిది ఉంది. ఇది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు చిన్న చూపు చూడటం అనేటువంటిది ఉంది. సో దానివల్ల ఈ 3 రకాలైనటువంటి అవరోధాలు నేను ఫేస్ చేయడం జరిగింది. మెటీరియల్ లభ్యత లేదు అని చెప్పి అంటారు, కానీ మెటీరియల్ లభ్యత బరాబర్ ఉంది సార్, ప్రాపర్ గా ఉంది. సో స్టాండర్డ్ బుక్స్ మనకి అన్ని ఉన్నాయి. అండ్ ఎన్సీఆర్టీస్ ని మనం ఇంగ్లీష్ లోనే చదవటం నేను ప్రిఫర్ చేస్తాను సార్. ఎందుకంటే మన ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ బేసిక్స్ ఏవైతే ఉంటో వాటిని మనం ఇంగ్లీష్ లోనే చదవాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ చేయడం కోసం మాక్ టెస్టులు వాటికి సంబంధించి తెలుగులో అయితే ఇప్పటికీ లభ్యత లేదు. కానీ కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్, సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవరాల్ గా మనకి మెంటర్షిప్ అండ్ గైడెన్స్ చేయడం అనేటువంటిది జరిగింది సార్. సో ఈ మొత్తం ప్రాసెస్ లో తెలుగు మీడియం నాకు ఎక్కడా కూడా అవరోధంగా అయితే కనిపించలేదు. మనం చేయగలుగుతాం. ఇంగ్లీష్ మీడియం చదివినా మనం చదవాల్సిందే, తెలుగు మీడియం చదివినా చదవాల్సిందే. కంటెంట్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ చేయాల్సిందే. సో వై నాట్ ఇన్ తెలుగు? సో మన ఇంగ్లీష్ మీడియంలో ఏదైనా ఇంగ్లీష్ మీడియం రాయాలి, చేయాలన్నా అదే కంటెంట్ చదవాలి, తెలుగు మీడియం అదే కంటెంట్. కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది, ఇంగ్లీష్ లో నాకు నాలెడ్జ్ లేదు, నాకు ఇంగ్లీష్ తో పనే ఉంది, తెలుగు మీడియం రాస్తాను. ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా తెలుగు మీడియం రాయలేరు. ఆ విషయం మీరు అది కరెక్టే సార్. ఆ ఆస్పెక్ట్ లో ఏంటంటే మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కావాలి సివిల్ సర్వీసెస్ చేయాలన్నా. నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, మిగతా ఏ ఎగ్జామ్స్ కైనా కూడా మన ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది అవసరమే. కానీ ఏ స్థాయి నాలెడ్జ్ అవసరం? కొంతమంది నేను మాక్ ఇంటర్వ్యూస్ వాటి ఇచ్చినప్పుడు కొంతమంది చాలా ఐఐటి బాంబే ఇటువంటి వచ్చి వాళ్ళు నా ఇంటర్వ్యూ హాల్లో కూడా జస్ట్ అబౌట్ టు ఎంటర్ ఇంటర్వ్యూ హాల్, అక్కడ ఒక రౌండ్ సర్క్యులర్ టేబుల్ ఉంటుంది, ఏ బోర్డు కాబోర్డు సపరేట్ కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎట్లా అంటే అందరూ ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి బాంబే, ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్ ఇట్లా చెప్తున్నారు. నేను జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ అని చెప్తాను. సో వాళ్ళు చెప్పినప్పుడు దే ఆర్ హ్యావింగ్ ద కాన్వర్సేషన్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ కాన్వర్సేషన్ లో వాళ్ళు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడారు. అరే వీళ్ళు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు, మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి అక్కడ కొంచెం అట్లా మనం ఎంత కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసినా కొంచెం డౌన్ ఫాల్ అవుతాం. సో అది నేను తీసిన తర్వాత మళ్ళీ బోర్డుకి వెళ్ళి నేను అక్కడ కూడా క్వశ్చన్స్ ఫేస్ చేయడం అనేటువంటి జరిగింది. ఏ స్థాయి నాలెడ్జ్ ఇంగ్లీష్ అవసరం మనకి? మనమే ఆక్స్ఫర్డ్ లెవెల్ అవసరం లేదు, ఫంక్షనల్ లెవెల్, ఫండమెంటల్ ఫంక్షనల్ సబ్జెక్టు ఇంగ్లీష్ లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోగలిగే స్థాయి అంత కూడా అవసరం లేదు సార్. ట్రాన్స్లేషన్ చేసుకునే స్థాయి కూడా అవసరం లేదు. ఇప్పుడు తెలుగులో బుక్స్ ఉన్నాయి, జస్ట్ క్వశ్చన్ ని మీరు మనం చదివి అర్థం చేసుకోగలిగే స్థాయి ఉంటే చాలు. ట్రాన్స్లేషన్ చేసేంత కూడా కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ హిందీ న్యూస్ పేపర్ చదువుతాము, అది చదివి ఆ న్యూస్ వాడు ఏం రిపోర్ట్ చేశారు, ఆ రిపోర్ట్ ఓకే దే ఆర్ సెయింగ్ సంథింగ్ ఇది చెప్పారు అనేటువంటి ఫంక్షనల్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది సార్. ఈ కొంతమంది నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు అనేటువంటిది. సో ఇంగ్లీష్ నేను నా ఆస్పెక్ట్ లో ఎలా చేసుకున్నాను అంటే, నేను మొత్తం స్కూలింగ్ అంతా తెలుగు మీడియమే, కానీ ఆ తెలుగు మీడియం చదివిన బ్యాక్గ్రౌండ్ తోటి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటి తపనతోటి నేను ఎక్స్ప్లోర్ చేశా, ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో జరిగింది. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే 1వ తరగతి నుంచి బుక్స్ తీసుకున్నాను ఇంగ్లీష్ మీడియం. 1వ తరగతి నుంచి 10th వరకు ఇంగ్లీష్ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ని నేను సెల్ఫ్ లెర్నింగ్ తోటి కంప్లీట్ చేశా. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీది ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఒక బుక్ ఉంటుంది సార్, ఆ బుక్ ని నేను చేయటం జరిగింది. దాని తర్వాత స్టేట్ క్లాస్ 1 నుంచి 10 చేసే కదా, మళ్ళీ ఎన్సీఆర్టీస్ లో క్లాస్ 1 నుంచి 10 మేరీగోల్డ్ అని బుక్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు క్వశ్చన్ ని చదివి అర్థం చేసుకునే స్థాయి నాలెడ్జ్ అనేటువంటిది, దేన్ని చదివితే అర్థం చేసుకోవాలి స్థాయి నాలెడ్జ్ అనేటువంటిది ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చింది. దాని తర్వాత మనకి సివిల్ సర్వీసెస్ లో వాటిలో కొన్ని ఫంక్షనల్ గా మన ఇంటర్వ్యూస్ వాటిని ఫేస్ చేయాలంటే రేమండ్ మర్ఫీ అనే ఒక బుక్ ఉంటుంది సార్. రేమండ్ మర్ఫీ ద ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక బుక్, ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ బై రేమండ్ మర్ఫీ. దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ అని 3 బుక్స్ ఉంటాయి.
ఆ 3 బుక్స్ లో నేను 2 బుక్సే చేశాను సార్. ఇంకోటి ఎట్ డూ దాన్ని చేస్తే ఇంకా అడ్వాన్స్. ఏ స్థాయి బుక్స్ అంటే అవి? ఇంటర్మీడియట్ స్థాయి, 10th క్లాస్ స్థాయి? అవి ఎవరైనా చేయొచ్చు సార్. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 10th క్లాస్ స్థాయి నాలెడ్జ్, మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న తర్వాత అవి సెల్ఫ్ లెర్నింగ్ బుక్స్ సార్. అవి కోచింగ్ కూడా అవసరం లేదు. ఒకవైపు థియరీ ఉంటుంది, ఇంకోవైపు ఎక్సర్సైజ్ ఉంటుంది. సో బొమ్మలు అంటే ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి. ఈ బొమ్మల రూపంలో చెప్తారు మనకి ఇంగ్లీష్. సో దాన్ని చెప్పిన తర్వాత దాని నుంచి మనం నేర్చుకున్నది నెక్స్ట్ దాంట్లో మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. రైమండ్ మర్ఫీ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఆ విధంగా నేను లెవెల్ 1, లెవెల్ 2 చేయడం జరిగింది. దీంతో పాటు ఆక్స్ఫర్డ్ 3000 కీబోర్డ్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వస్తుంది కదా, దాంట్లో వాళ్ళు లాస్ట్ పేజెస్ లో 3000 కీబోర్డ్స్ ఇస్తారు సార్. ఆ 3000 కీబోర్డ్స్ యొక్క దాని వెనుకున్నటువంటి రీజన్ ఏంటంటే, మనం తెలుగుని ఎలాగైతే అనర్గళంగా మాట్లాడుతున్నాము, తెలుగు చదవటం రాయటం రాకపోయినా మన పూర్వీకులు అన్ని పెద్దవాళ్ళు మాట్లాడతారు. అది ఎలా సాధ్యం? వాళ్ళు రోజువారీ జీవితంలో వాడేటువంటి పదాలే తెలుసు. వాళ్ళకి ఏదన్నా మంచి వొకాబులరీ తోటి పద్యాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాడుక భాషలో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ప్రపంచంలో ఎవరైనా ఇంగ్లీష్ ని ఒక కామన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడాలి అంటే ఒక 3000 కీవర్డ్స్ అవసరం అంతే. మనం ఎలాగైతే తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ లో అలాగే అనర్గళంగా మాట్లాడంటే ఆ 3000 కీవర్డ్స్ తెలిస్తే చాలు. ఈ డిక్షనరీలో ఉన్నటువంటి 86,000 పదాలు తెలియాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే 3000 వర్డ్స్. సో ఆ 3000 కీవర్డ్స్ తీసుకున్నాం. దాంట్లో మనకు ఒక 1000 వర్డ్స్ 1500 వర్డ్స్ తెలిసినవే ఉంటాయి ఇంకా. సో మనం ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఇంకో 1500 వర్డ్స్. సో వాటిని నేర్చుకున్నాను సార్ నేను. సో ఇదంతా చేసి ఇవి నేర్చుకోవడం వల్ల ఇంగ్లీష్ అనేటువంటి నాకు సమస్య అనిపించలేదు. ఫంక్షనల్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది నేను రీచ్ అయ్యాను. దాంతోపాటు హిందూ న్యూస్ పేపర్ డైలీ చదువుతుంటే కొన్ని వొకాబులరీ వస్తాయి అనమాట. సో అవి గ్రాడ్యువల్ గా మనం నేర్చుకుంటూ పోతున్నాయి. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు మీడియం పీపుల్, కొంతమంది ఇంగ్లీష్ మీడియం పీపుల్ కూడా వొకాబులరీ డే టు డే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఈ విధంగా ఇంగ్లీష్ లెర్నింగ్ అనేటువంటిది జరిగింది సార్. నాకు ఇంటర్వ్యూ కూడా తెలుగులో చేశారా? అంటే ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్? yes సార్. 2019 అప్పుడు తెలుగు ఇంగ్లీష్ కలిపి చేశాను సార్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చేశాను. మనకి ట్రాన్స్లేటర్ ని ఇస్తారు ఇంటర్వ్యూ బోర్డులో. మీన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నీ పక్కన ట్రాన్స్లేటర్ ఉన్నారు, మీరు చెప్పిన దాన్ని ఆయన ట్రాన్స్లేట్ తెలుగులో చెప్తే ఆయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి చెప్తారు. సో నేను ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ కి నేను ట్రాన్స్లేటర్ హెల్ప్ తీసుకొని కమ్యూనికేషన్ చేయడం జరిగింది. కానీ ఒక 3rd క్వశ్చన్ దగ్గర నేను ఇండియా అనేటువంటిది డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్ లో ఉంది, సో జనాభా ప్రయోజన దశ అనాలి దాన్ని. కానీ అని చెప్పి నేను చెప్తే ఆయన ట్రాన్స్లేటర్ సారు ఇండియా ఈజ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్ అని చెప్పారు. డెమోగ్రఫీ డివిడెండ్ అనేది ఆయన డెమోక్రసీ అని చెప్పారు. సో వెంటనే నేను అప్పుడు నా ఇంగ్లీష్ అంతా ఫ్లూయెంట్ ఉండదు, బట్ నేను కమ్యూనికేట్ చేయగలుగుతా. సో అప్పుడు నేను ఆనరబుల్ చైర్పర్సన్ మ్యామ్ సుజాత మెహతా మ్యామ్ ఉన్నారు. సో మేడం కి చెప్పాను, మ్యామ్ ఐ సెడ్ అబౌట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ బట్ హీ ఇన్కరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ అని చెప్తే ఐ గాట్ యువర్ కన్సర్న్ అంటే, మ్యామ్ ఐ విల్ బి కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హీర్ ఆఫ్టర్ అంటే ఓకే యూ కెన్ క్యారీ ఆన్ అని చెప్పి అన్నారు. నా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ లేదు, బట్ ఫంక్షనల్ లెవెల్ ఉండింది. అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఐ గాట్ వెరీ డీసెంట్ మార్క్స్, 171 మార్క్స్ వచ్చాయి. 171 విచ్ ఈస్ అబోవ్ యావరేజ్ మార్క్స్. బట్ ఈసారి కొంత ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. సో తెలుగులో ఆప్ట్ చేశాను. ఆప్ట్ చేసిన తర్వాత చైర్పర్సన్ సార్ నువ్వు తెలుగులో ఆప్ట్ చేసుకున్నావు, ఇక్కడ ట్రాన్స్లేటర్ ఉన్నారు, సో నీకు తెలుగు చెప్పి ట్రాన్స్లేషన్ హెల్ప్ తీసుకున్నప్పుడు తీసుకో అంటే, సార్ నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి వచ్చాను, సో ఇఫ్ యూ అలో మీ ఐ విల్ గివ్ ఎ ట్రై అని చెప్పాను. సో ఆయన జనరస్ గా నన్ను అలో చేయడం జరిగింది. విద్యుత్ బిహారీ స్వైన్ సారు చైర్పర్సన్. సో హీ గేవ్ 182 మార్క్స్ విచ్ ఇస్ వెరీ గుడ్, డీసెంట్ మార్క్స్. టాపర్స్ తో ఈక్వల్ గా నాకు మార్క్స్ వచ్చాయి. సో ఆ విధంగా నాకు ఇంగ్లీష్ అనేటువంటిది మనం అనర్గళంగా మాట్లాడాలి, చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, హై స్టాండర్డ్ వొకాబులరీ యూజ్ చేయాలి. ఇది ఒక మిత్ సార్, ఒక అపోహ ఎక్కువ మందికి ఉన్నటువంటిది. నేను చాలా నార్మల్ పేస్ ఫ్లూయెన్సీ తోటి బేసిక్ వొకాబులరీ యూజ్ చేసి నేను నా ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు అడిగారు సార్? ఇంటర్వ్యూలో ఫస్ట్ ప్రకాశం డిస్టిక్, మీరు ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చారు, సో ఆ డిస్టిక్ గురించి చెప్పండి కొన్ని విశేషాలు అని చెప్పి అడిగారు. సో నేను చెప్పాను ప్రకాశం యొక్క జాగ్రఫీ, లొకేషన్ అండ్ అక్కడ ఉన్న డెమోగ్రఫీ అండ్ ఎకానమీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్స్ అండ్ లైక్ వైజ్ మెనీ థింగ్స్ అండ్ కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రకాశం డిస్టిక్ కి. సో అవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత నేను ఒకటి ప్రాజెక్టు సీ హోస్ట్ అనేటువంటి సిటిజన్ హాస్పిటల్
అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్ అని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి రేటింగ్ ఇచ్చేటువంటి ఒక మెకానిజం నేను ఇంప్రూవ్ చేశాను సార్. సో దాని గురించి క్వశ్చన్స్ అడిగారు. సో తర్వాత హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళ పేషెంట్స్ కి నేను కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళకి వెల్ బీయింగ్ కి హెల్ప్ చేయటం అనేటువంటి చేస్తాను సార్. దానికి సంబంధించి అసలు ఈ హ్యాబిట్ నీకు హాబీ ఎలా ఏర్పడింది అని అడిగారు. తర్వాత నువ్వు ఐపీఎస్ అయితే నీ కింద స్టాఫ్ నీ మాట వినరు, వాళ్ళు లంచాలు తీసుకుంటారు, పనులు సక్రమంగా చేయరు, అప్పుడు నువ్వేం చేస్తావు? సో కానీ నువ్వేమో యంగ్ రిక్రూట్వి, వాళ్ళందరూ చాలా సీనియర్స్, ఏజ్ పరంగా నువ్వు ఎట్లా ట్యాకిల్ చేస్తావు అని చెప్పి అడిగారు. తర్వాత టేబుల్ టెన్నిస్ లో నాకు యూనివర్సిటీ గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి సార్. సో మనం టేబుల్ టెన్నిస్ లో టైటిల్స్ గెలవటం పక్కన పెట్టండి, మన ర్యాంకింగ్ లో టాప్ లో లేము, ఎందుకు లేము అని చెప్పి అడగటం జరిగింది. తర్వాత ఏషియన్, యూరోపియన్ యూనియన్, సార్క్ వీటికి సంబంధించి వాటిలో ఇండియా మెంబరా కాదా వాటి గురించి అడగటం జరిగింది. తర్వాత 1920s టైంలో ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగేటప్పుడు మన లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ మూవ్మెంట్ చేస్తూనే ఇంటర్నేషనల్ గా మన ఎక్స్ట్రా టెరిటోరియల్ ఇష్యూ ఒకటి జరుగుతుంటే దాని మీద ఫోకస్ చేశారు, ఏంటిది అని అడిగారు. సో ఐ టుక్ సమ్ టైమ్ కోరిలేట్ చేయడానికి చేసి అది ఖిలాఫత్ అని చెప్పాను. సో ఖిలాఫత్ మూవ్మెంట్ టు రిస్టోర్ ద పొజిషన్ ఆఫ్ ఖలీఫా అని చెప్తే దే గాట్ దట్ ఆన్సర్ అండ్ మంచిగా జరిగింది. అండ్ దెన్ ఫైనల్లీ నేను ఇంటర్వ్యూ అయిపోయి మళ్ళీ కంక్లూడ్ అయ్యేటప్పుడు యువర్ ఇంగ్లీష్ ఈజ్ సో గుడ్, గో అండ్ సే థ్యాంక్స్ టు యువర్ ఇంగ్లీష్ టీచర్ హూ ట్రైన్డ్ యూ అని చెప్పి సో బోర్డు మెంబర్ చైర్పర్సన్ సార్ చెప్పడం అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తం ఇంటర్వ్యూ కంటే కూడా నాకు అదే ఎక్కువ ఆనందం ఈ రోజుకి. నేను అదే సో అంటే ఫ్రమ్ నాకు నా ఇంగ్లీష్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సార్, సైమల్టేనియస్లీ అనే వర్డ్కి నాకు మీనింగ్ తెలియదు అప్పుడు. సో అండ్ హెరిడిటరీ అనే వర్డ్కి మీనింగ్ తెలియదు, సివిలైజేషన్ అనేటువంటి వాడికి మీనింగ్ తెలియదు. సో అంటే అంత ఫండమెంటల్ ఫంక్షనల్ స్థాయి నుంచి, ఫౌండేషనల్ స్థాయి నుంచి నేను యూపీఎస్సీ చైర్పర్సన్ గారి దగ్గర నుంచే కాంప్లిమెంట్ తీసుకునే స్థాయికి నేను రీచ్ అయ్యాను. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ర్యాంక్ అంటే కూడా నాకు అది ఇంకా ఎక్కువ. మీరు తెలుగు మీడియంలో రాయడానికి సార్ ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందా, ఈ తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందా? తెలుగులో నోట్స్ తయారు చేసుకోవడం కోసం సమయం ఎక్కువ పడింది. అదే తెలుగు పదాలు ఒకాబులరీ దొరకటం కొంత కష్టం అవుతుంది. అంటే మన స్టాండర్డ్ బుక్స్ లో ఉంటాయి, కానీ మన న్యూస్ పేపర్ డైలీ చదువుతూ కొన్ని మంచి ఒకాబులరీస్ ని పిక్ చేసుకోవాలి. పెద్ద ఎక్సర్సైజ్, అది ఎక్సర్సైజ్ సార్. దానిలో మళ్ళీ తెలుగు ఒకాబులరీలో మంచి ఒకాబులరీని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది సార్. మెయిన్స్ లో ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే సింపుల్ ఇంగ్లీష్ లో రాయాలి, మంచి హై వొకాబులరీ యూజ్ చేయకూడదు, చాలా ఫంక్షనల్ బేసిక్ ఇంగ్లీష్ లో రాయాలి. తెలుగు మీడియం వల్ల అయితే వాడుక భాష, సింపుల్ వాడుక భాషలో రాయకూడదు, అంటే అది పుస్తకాల్లో రాసేటువంటి భాష ఉంటది, సో ఆ భాషలో రాయాలి. సో ఇది ఆపోజిట్. న్యూస్ పేపర్ భాష పనికిరాదు. న్యూస్ పేపర్ భాష సార్, న్యూస్ పేపర్ భాషే, కానీ వాడుక భాష మనం వస్తారు పోతారు వెళ్తారు ఇటువంటి కాకుండా సో ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్ లో వచ్చేది కొద్దిగా గ్రాంధిక భాషలో కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సటిల్ డిఫరెన్స్ వాళ్ళకి మనకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఓకే ఉదయ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత ఏమైనా సమయం ఉంటే సబ్జెక్ట్ వైజ్ గా కూడా ఒక చేద్దాం సార్. అది ఆఫ్టర్ మెయిన్స్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అన్ని అప్పుడు టైం కొంచెం ఎక్కువ ఉంటుంది.